ఫిల్మీ మోజీ పుర ప్రజల 50 మందికి విజ్ఞప్తి. శ్రీ 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 సిద్ధి వినాయక నవరాత్రుల సందర్భంగా మేం చేసే ఈ గణపతి బప్ప మోరియా అనే సిరీస్ ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు నాటుగుంట్ల గ్యాంగ్ యూత్ కమిటీ. అన్నా వినాలా మారే? ఫిల్మీ మోజీ ఛానల్లో వినబడే డైలాగులు ఒకసారి మీ టీ షర్ట్ మీద కనబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండిరా. అందుకే మేము మీకోసం కొత్తగా మెర్చండైజ్ స్టార్ట్ చేసాంరా. మీకు ఇష్టమైన మంచి మంచి డైలాగులన్నీ అందులో ఉంటాయి. లింక్ కిందనున్న డిస్క్రిప్షన్ లో ఇచ్చాంరా. ఆ లింక్ నొక్కి మీకు నచ్చిన టీ షర్ట్ కొనుక్కోండి మరి. ఏంటి మూషిక, ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ పంపించి రిప్లై కోసం వెయిట్ చేస్తున్నట్టు అటు ఇటు అలా తిరిగేస్తున్నావు? అయ్యో, నువ్వు కూడా మనుషుల్లాగే తయారయ్యావేంటి మూషిక? ఇప్పుడు ఆ కూల్ కేక్ నా మొహాన్ని పూసి స్ప్రేలు కొట్టి బర్త్డే పంపిస్తావా ఏంటి? ఈసారి నేను భూమి మీదకి వెళ్ళాలనుకోవట్లేదు మూషిక. లేదు మూషిక, నేను ప్రతిసారి భూలోకానికి వెళ్లేది అంగరంగ వైభవంగా నా కోసం జరిపించే పూజల కోసమో, పంచపక్ష పర్వణాల కోసమో కాదు, వాళ్ళని పరీక్షిద్దామని. 2 ఏళ్లుగా ప్రకృతి వాళ్ళకి ఎన్నో పరీక్షలు పెడుతుంది. ఇంకా నేను పెట్టే పరీక్షలు వాళ్ళకి ఎదుర్కొనే అంత శక్తి లేదు. సరదా పడదామా, సరదా పడదామా, సంతలో సిందేస్తూ సరదా పడదామా. చూడట్లేటేటిది సరదాగా? గడ్డం పెరిగిపోయింది కదా, గ్లామర్ తగ్గిపోయింది. సరదాగా షేవింగ్ చేస్తే గానీ సెట్ అవ్వం. అమ్మదాడి ఆంటీకి లైన్ వేసేస్తున్నావా? చెప్తానుండి నీ పని. నడే ఏడు చేస్తున్నావు దాడే. అమ్మో వచ్చేసేటీడు. సరదాగా పేపర్ చదువుతున్నాను రా. చదువు చదువు. ఒరే మహేష్, సరదాగా గడ్డం గిద్దాం అనుకుంటున్నాను. మన వీధి చివర బాబురావు కొట్టుకెళ్ళి 2 బ్లేడ్లు తేరా సరదాగా. తెస్తానులే, డబ్బులు ఇవ్వు. 7 రూపాయల బ్లేడ్ 3 రూపాయలే కదరా. సరదాగా మిగిలిన రూపాయితో సెగొడి ఏమన్నా కొనుక్కో. చీపుగా సేగొడియాలు కొనుక్కోవా? అయితే మరెంత కావాలరా సరదాగా? ఒక 50 రూపాయలు ఇవ్వు. 50 రూపాయలా నా సరదాలోది? నేనే తెచ్చుకుంటాలే, నువ్వేం నాకు తేక్కర్లేదు సరదాగా. సరే అయితే సరదాగా నాకు అమ్మతో పనుంది, లోపలికి వెళ్తున్నాను. సరదాగా మీ అమ్మతో ఏం పని రా? అరుగు మీద కూర్చొని సరదా సరిపడ చేసే సిలిప్ పనులు లోపల సావిత్రి గారికి తెలియద్దేటి. నేనేం చేశాను రా సరదాగా? అవ్వా, నువ్వేం చేసావా? కలవ పూలు చీర కట్టుకుని కల్లాపేస్తున్న కల్పనాంటి వైపు నువ్వు కన్నాపకుండా చూస్తుంటే నేను నిన్ను కన్నాపకుండా చూశాను. ఒరే మహేష్, సరదాగా ఈ 100 రూపాయలు తీసుకో. సరదా పడు, సరదా పడు. అది గది, ఈ సరదా ముందుండాలి. ఒరే సరదాగా వచ్చేటప్పుడు 2 బ్లేడ్లు తీసుకురారా. నాకు సరదాగా గుర్తుంటే తెస్తానులే. సరదాగా నేను తెచ్చుకుంటే 6తో పోయేది, 100 దాకా తెచ్చుకున్నాను. కలికాలం. ఈ బాబ్జీ గడాల బ్యాచ్ ఏంటి ఇక్కడ బోర్డు మీటింగ్ పెట్టారు? ఎరా బాబ్జీ, ఏట్రా సంగతే? అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు. వినాయక చవితి వస్తుంది కదా, వీధిలో వినాయకుడిని నిలబెడదామని మాట్లాడుకుంటున్నాం. సూపర్ రా బాబ్జీ, ఈసారి మన ఈది బొమ్మ విమానాల ఇల్లుడు కూడా కనబడాలరా. కనబడుతుందిలే, అందుకే కదా మేము ఇక్కడ నిలబడ్డాం. బాబ్జీ, నన్ను మధుగాడిని బల్లి బుడతను కూడా మీ గ్రూప్ లో యాడ్ చేసుకోండి రా. ఏంటి, మిమ్మల్ని మా గ్రూప్ లో యాడ్ చేసుకోవాలా? మీ మొహాలు చూస్తే ఎవడైనా చందా వేస్తాడేంట్రా? ఉమ్మేస్తాడు. పోండ్రా, పోయి ఆడిని ఇన్ని కెలుక్కోండి, మీకు ఇలాంటివి సూట్ అవ్వవు. బాగా చెప్పావురా బాబ్జీ, దెబ్బకి ఆ బాదం పప్పు ముఖం గడికి బుర్ర తిరిగిపోయింది. మధు, తొందరగా పార్క్ గేట్ దగ్గరికి రారా. ఏమైందిరా మహేష్? ఏంటి బే అరుస్తున్నావు? మా ఓడి మీద ఏదో పేలేవంట. అవునరా, పేలేను. మీ ఇంటికి వినిపించిందా రీసౌండ్?
ఆటం బాంబు లాంటోడిని ఆ మాత్రం ఉంటదిలే. ఒరే మధు, నన్ను పేలమంటావా? బుడతా, శత్రువుని చంపకూడదురా, గెలాలి. ఒరే బాబ్జీ, నువ్వు ఆటం బాంబు లాంటోడు అయితే నేను అణుబాంబు లాంటోడు రా. పడిన కొద్దీ పేలుతా. ఆ దాటికి మీలో ఒక్కడు కూడా మిగలడు. రే సినిమా డైలాగులు ఏకరా. సినిమా డైలాగులు కాదురా రే, నీకు డైరెక్ట్ సినిమానే చూపిస్తా. మా పందిరిని చూసి ఊర్లో ప్రతి ఒక్కడు ఇది పందిరా ఏముందిరా అనకపోతే నా పేరు మధువే కాదురా. బొమ్మ దగ్గర నుంచి కొబ్బరికాయలు కొట్టే దెమ్మ వరకు అన్ని రాజమౌళి సినిమాల్లో సెట్లా చేపిస్తాను. మా ఊరేగింపుకి ముగింపే లేదన్నట్టుగా ఊరంతా మాట్లాడుకునేలా చేస్తాను. బస్తీమే సవాల్ బాబ్జీ. అరే బాబ్జీ, వాళ్ళతో మనకి ఎందుకురా, పదరా మనం చందాకెళ్దాం. స్వామి, వీడెవడో చూడండి, బూస్ట్ తాగినట్టు బలంగా అరుస్తున్నాడు. వీడి మాటలు వినడానికి విచిత్రంగా ఉన్నా చేతలు చూడడానికి చమత్కారంగా ఉన్నాయి. ఫ్లాప్ అవుతుందని తెలిసిన సినిమాకి కూడా అమ్మ బాబాయ్ నడుస్తున్నాడు. ఈసారి వీడిని పరీక్షిద్దాం. ఎందుకు అంత పెద్ద డైలాగ్ చెప్పావు? చెప్తున్నప్పుడు మధ్యలో ఎక్కడ గుండె అయిపోద్దని భయం వేసింది నాకు. ఆ మాత్రం గట్టికి చెప్పపోతే ఆడంటే నాకు భయం అని ఆడికి తెలిసిపోతేట్రా. శబదాలు చేసేయడం మాత్రం చేస్తావు. ఇప్పుడు అవన్నీ మన నలుగురు ఎలా చేస్తాం? బస్తీ మీద సవాలట మళ్ళీ. ఏ సినిమాలో చూసి చెప్తావురా డైలాగ్? ఒరే మహేష్, ముందు చందాల కోసం వీధిలోకి వెళ్దాంరా, ఆ తర్వాత ఆ వినాయకుడే చూసుకుంటాడు. సరే, ముందు ఎవడెవడి దగ్గర ఎంత ఉన్నాయి తీయండి బయటికి. ఒరే నా దగ్గర 2 రూపాయలు ఉందిరా. నా దగ్గర 5 ఉందిరా. నీ సంగతి ఏంట్రా? నా దగ్గర ఏం లేవురా మహేష్. నీ అబ్బా, చెందా బుక్ కొనడానికి కూడా నీ దగ్గర చిల్లరలేదు. అటు చెందాలు చేస్తారన్నట్టు సోవులు చిల్లడిపోయేలా గడిచావు. మీరిద్దరేట్రా 2 రూపాయలు 4 రూపాయలు 10 రూపాయలు తీయండి రా. ఇంకాను నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. వెళ్ళి చందా బుక్ కొందాం పదండి. ఒరే మహేష్, చందాలకు వెళ్లే ముందు నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిరా. ఏంటిదో? ఒక 10 పేజీల వరకు 100, 50 అని ఏవో ఒక పేర్లు రాసుకుంటే నింపుకుంటూ వెళ్ళిపోరా. అప్పుడు ఎవరింటికి వెళ్ళా ఇవే చూపించి 100, 50 లాగచ్చు. చందా ఇవ్వకపోయినా చందా బుక్ సిరిగిపోయేలాంటి ఐడియా ఇచ్చారు మామ. ఆ పని చేద్దాం. అంకుల్ గారు వినాయక చందా. అంకుల్ గారు వినాయక చందా అండి. ఇంట్లో ఎవరు లేరు, అలాగెళ్ళమ్మా. ఇంట్లో ఎవరు లేడా? ఏట్రీడు బూచాట ఆడుతున్నాడు మనతోనే. ఉన్నా లేనని చెప్తున్నాడు. ఆడిపిచ్చాడా? ఆడున్నాడని తెలిసిన మనం పిచ్చోళ్ళకి వెళ్ళిపోలే. అంకుల్ గారు ఇంట్లో మీరు ఉన్నారు కదండి. ఇంట్లో ఎవరు లేరు, అలాగెళ్తారా మిమ్మల్ని తనమంటారా? పదండ్రా బాబు, వెళ్ళిపోదాం. నాకు ఈ అంకుల్ తెలుసురా. అవునా, సూపర్. అయితే ముందు నుంచి 500 లాగి. అంకుల్ గారు వినాయక చందా. నువ్వు మా సర్దా సుబ్బారావు కొడుకు కదా? అవును అంకుల్. ఎక్కడేస్తున్నారు పందిరి? వీళ్ళ ఇంటి దగ్గర అంకుల్. మీ ఇల్లు ఎక్కడ? మా ఇంటి దగ్గర అంకుల్. అదే ఈ పక్క సందులోనే అంకుల్. ఒక్క నిమిషం ఆగు. ఫోన్ పే చేస్తున్నారు అంకుల్. మీ నాన్నకు ఫోన్ చేస్తున్నారు. అంకుల్ 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 మీరు చందా వద్దు ఏమొద్దు అంకుల్. మా నాన్నకు ఫోన్ చేయకండి అంకుల్, ప్లీజ్ అంకుల్. కాదురా అబ్బాయి, చందా అడిగావుగా. వద్దు అంకుల్, మీరు చందా వద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్. లోపలికి వెళ్ళండి అంకుల్. సరే అయితే వద్దు కదా. వద్దు మహాప్రభు, లోపలికి వెళ్ళండి. ఒరే మామ, ఏట్రా ఇది? చందా కోసం వెళ్తే ఎవడో దందా కోసం వచ్చినట్టు చూస్తున్నారు. ఇట్రా వీళ్ళు ఇచ్చే 100, 50కి ఎంత ఓవర్ యాక్షన్. ఒరే మహేష్, ఫస్ట్ ఇంత నెగిటివిటీ తట్టుకోలేకపోతున్నాను రా. ముందు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్దాం పదరా. 10వ పరకో వస్తుంది, పేనం ప్రశాంతంగా ఉంటది. అయితే ముందు మన ఇళ్ళకే వెళ్దాం పద. నాన్నగారు, వినాయక చవితి వచ్చింది, చందాకై మేమొచ్చాము. వినాయక చవితి వచ్చింది, చందాకై మేమొచ్చాము. నాన్నగారు, ఒరే ఆ పాటలేంట్రా? ఒక్క నిమిషం అడుక్కునేవాడు వచ్చాడు అనుకున్నాను. చందా మామూలుగా అడిగితే ఎవరు ఇవ్వట్లేదు నాన్నగారు. చిన్న యాంతం ఉంటే అటెన్షన్ ఉంటది కదా అని ఇప్పుడే కంపోజ్ చేశాను. ఎలా ఉంది? నీ మొఖంలానే ఉంది. చందా ఇవ్వమని తిన్నంగా అడిగితే ఇస్తా కదా. ఇదిగో తీసుకో. 500? మధు, ఇది కళా నిజమా? నోరు మూసుకుని రాయరా. మీ పేరు గోత్రం చెప్పండి అంకుల్. మా మధుగడి పేరే రాసేయి. ఆడు బాగుంటే మేము బాగున్నట్టే.
ఒరే మామ ఇది నేను అస్సలు ఊహించలేదురా. నేను కూడా రా. మంచి శకునంరా మామ మనకిది. మా నాన్న మంచోడ్రా. ఒరే మామ మన వన్య మాస్టర్ లాగా ఉన్నాడు. లాగుండడం ఏంట్రా, వన్య మాస్టరే. మీ ఇంటి ఎదురుగా ఏం పని రా ఇది? ఏమో అడుగుదాం పదా. నానా ఆ సామాన్లన్నీ లోపల పెట్టియండిరా. ఆ గాజు గిన్నె జాగ్రత్తరా, అది గాని పగిలిపోతే మీ గోపలు పగిలిపోతాయి మరి. సార్ మీరేంటి సార్ ఇక్కడ? నానా ఇల్లు మారానరా, ఈ రోజు నుంచి ఇదే నా ఇల్లు. అయిపోయావరా మధు, నీకింక రోజు రౌండే. సార్ మీకు ఇంకెక్కడ ఇల్లు దొరకలేదు సార్, నేను ఎదిగి పెడతాను సార్ మీకు. ఈ ఇల్లు వద్దు సార్, ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి సార్. మొన్న కాకినాడ నుంచి కాస్మోరో వచ్చింది. నానా దెయ్యాలు కాకినాడ నుంచి వచ్చినా కెనడా నుంచి వచ్చినా నాకు ఖాతరు ఉండదురా. కాస్మోరా సినిమా చూసినప్పుడల్లా కుల్లి కుల్లి నవ్వుతాను. నాకు భయం ఏంట్రా? కులి కులి నవ్వుతావా? ఎంతకీ మీ సంగతి ఏంట్రా? మీరందరూ ఏంటలా రోడ్డు మీద? మా చిన్నపిల్లలు అందరం చందా ఎత్తుకొని చిన్న వినాయకుడిని పెడదామని ప్లాన్ చేసుకున్నాం సార్. మీరు చిన్నపిల్లలారా? చిన్నపిల్లలా? ఏద్రా ఆ చందా బుక్ ఇలాగవు ఏట్రా? ఎంతమంది ఇచ్చారా మీకు? మీ మొఖాలు చూసి ఎవడిచ్చాడా మరి? అదేంటి సార్ అలాగంటారు? ఇచ్చారు సార్. ఎవరా ఈ డబ్బులన్నీ ఏవి చూపించండి. డబ్బులన్నీ మా డబ్బులు ఏవిరా? డబ్బులు హుండీలో ఇస్తాం సార్. మరి ఉండి ఏదిరా? హుండీ బ్యాంక్ లో ఇస్తాం సార్. ఉండిని బ్యాంక్ లో ఇస్తావా? నా చెవులో ఏమైనా బ్యాంక్ ఆఫ్ బుకేలు కనిపిస్తున్నాయేట్రా? సార్ నిజం సార్. దేవుడి కార్యం ఇది. దొంగ నాటకాలు ఆడకుండా ధైర్యంగా అడగండి. ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. ఓకే సార్. ఇక ఏట్రా నాన్న ఇంకా ఎక్కడే నిలబడ్డారు? సార్ చందా. ఇక 100. సార్ పేరు గోత్రం చెప్పండి సార్. వన్య మాస్టర్ అమ్మారే గోత్రం. అమ్మా యమలోకానికి వెళ్ళి యముడికి సెకండ్ ఇచ్చి వచ్చినట్టు ఉందిరా. నిజమరా మామ, ఆడికి ఆన్సర్ చెప్పలేక ఆయుసం వచ్చింది. సర్లే గానీ డబ్బులు ఎంత వచ్చే లెక్కెట్టు. ఏట్ లెక్కెట్టేది? మీ నాన్న వచ్చిన 500 వన్య మాస్టర్ ఇచ్చిన 100 రూపాయలు, ఇంకేటున్నాయి మొత్తం 600. ఇంకా బోల్డ్ దండాలరా మైసు. మామ డబ్బులు జాగ్రత్త జోబులు ఎట్రా. అతను ఎవరో మన డబ్బులు కాసి చూసి నవ్వుతున్నాడు. ఇలాగిచ్చి అన్నా ఎందుకన్నా మమ్మల్ని చూసి అలా నవ్వుతున్నావు? ఏమీ లేదు, నవ్వు వచ్చి నవ్వుతున్నాను. ఆహా ఏడుపు వచ్చి నవ్వుతున్నావేమో అనుకున్నాం. ఈ వీధిలో ఎప్పుడు చూడలేదు. ఎవరు నువ్వు? ఏమో ఏట్రా మామ అన్ని తెక్క సమాధానాలు చెప్తున్నాడు. అదే కదా. ఏం చేస్తున్నారు? చందా దండుతున్నావు. దేనికి? వినాయకుడిని పెట్టడానికి. వినాయకుడిని ఎందుకు పెడుతున్నారు? వినాయక చవితి వస్తుంది కాబట్టి. మళ్ళీ నవ్వుతావు? ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? అసలు నాకు అర్థం కాదు. మీరేం చేస్తున్నారో అర్థం కాక. అరే చందా దండుతున్నావు అని చెప్తున్నావు కదయ్యా. ఎందుకు దండుతున్నారు? వినాయకుడిని పెట్టడానికి. వినాయకుడిని ఎందుకు పెడుతున్నారు? వినాయక చవితి వస్తుంది కాబట్టి. మళ్ళీ నవ్వుతావు? నేనేమన్నా తప్పు చెప్పానా? లేదా నాకు తెలియదు ఏమన్నా నీకు తెలుసా? ఏదో ఒకటి చెప్పు. వినాయకుడిని పెడితే మీకేమొస్తుంది? నాకు అర్థమైపోయింది. నువ్వు మా మతం కాదు, వేరే మతం. మమ్మల్ని మార్చేయడానికి ఇలాంటి క్వశ్చన్లు అన్ని అడుగుతున్నావు నువ్వు. లేదు, నేను మీ వాడిని. మావాడివా? మరి వినాయకుడికి కూడా రానని డౌట్లు నీకెందుకు వస్తున్నాయి? అడగాలనిపించింది, అడుగుతున్నాను. సరే ఏమడిగావు? వినాయకుడిని పెడితే మీకేమొస్తుంది అని అడిగాను. వినాయకుడిని పెడితే పంతులు గారు వస్తారు, పూజ పనులు చేసుకుంటారు. ఆ తర్వాత ప్రసాదాలు వస్తాయి. ఆడి పని మేము చూసుకుంటాం. ఏరా మైసు? మరే మైసు ఇతనేట్రా బాబు సీతం వాకిట్ల సినిమాల చెట్లు రేలంగ మాయలాగా అలా నవ్వుతూనే ఉన్నాడు. అతను అలా నవ్వుకోనిరా, మనం చందాలు ఎత్తుకుందాం పదా. ఆగండి, నా చందా తీసుకోండి. రూపాయా? మైసు రూపాయట. చూస్తుంటే చదువుకున్న వాళ్ళగా ఉన్నావు, మరి రూపాయి గురు? నా దగ్గర అంతే ఉంది. నిన్ను చూస్తుంటే నాకు నేనే గుర్తొస్తున్నాను గురు. జాలేస్తుంది. మరి మైసు రాసుకో, మీ పేరు చెప్పండి. గణపతి. వినాయకుడి పేరు పెట్టుకుని వినాయక చవితికి రూపాయి గురు. సరే సర్లే, ఆ వినాయకుడిని వచ్చే వినాయక చవితికైనా నిన్ను 100 రూపాయలు ఇచ్చే చందాదారుడిగా చెయ్యాలని కోరుకుంటాను. అయ్యి బాబాయ్ మళ్ళీ నవ్వుతాడు. సరే మైసు పదరా. ఆంటీ గారు చందా. అంకుల్ గారు చందా అండి. అంకుల్ గారు చందా. చందా గురు. చందా అండి. అంకుల్ గారు వినాయక చందా. ఇగో బాబు. అరే మహేష్ పేరు రాసుకోరా. అరే మామ బుక్ అయిపోయిందిరా. బుక్ అయిపోయిందా? సూపర్ రా మహేష్. సరే సరే అందాకలకి ఇతని పేరు చేతి మీద ఎక్కించుకో. సరేరా. అరే మహేష్ ఆ గణపతి రూపాయి ఇచ్చిన మంచి చేయిలాగా ఉందిరా. ఆ రూపాయి తర్వాత అన్ని రయ్యమని పరిగెట్టే. అవునరా మధు. అవునట్టు చందా ఎంత వచ్చిందో లెక్కటండి. అరే మధు 20,000 వచ్చిందిరా. 20,000? సూపర్ రా. పదండి పందిరి ప్లేస్ కి వెళ్ళి ప్లాన్ వేసుకుందాం. ప్లాన్ ఎందుకురా మధు? ప్లాన్ ఎందుక? పందిరి వేయాలి, పత్రి కట్టాలి, పంతులు పిల్లాలి, పూజలు చేయాలి, ప్రసాదం పంచాలి, పాటలు పెట్టాలి. 10 రోజులు పందిరిలో పడుకొని పండగ బాగా చేసి పటాకులు కాల్చి నిమజ్జనానికి పంపాలంటే ఎంత ప్లానింగ్ ఉండాలరా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా మధు? పందిరి రాట పాతాలి.
అక్కడ గట్టి కట్టావు అక్కడ కట్టాను రా మావా. సరిగ్గా చెక్ చేయి. ఏ కాలుకో దూలుకో పంది రూగితే పరుగు పోద్ది. చెక్ చేశాను రా మావా, అంతా సరిపోయింది. ఇంకా లోపల డెకరేషన్ ఒకటే బ్యాలెన్స్ ఉండిపోయిందిరా. క్లాతులు కొనేసి నీట్ గా చేస్తాం రా మావా. క్లాతులు కొంటే ఎంత అవుద్ది అనుకున్నారా? చందా సిరిగిపోద్ది. అందుకే చీరలతో చక్కగా చేసుకుందాం. రే అందరూ మీ ఇళ్ళ నుంచి పాత చీరలు ఉంటే పట్టుకొచ్చేయండి రా. ఇంకా టైం లేదురా, బొమ్మను కొనడానికి వెళ్దాం పదండ్రా. రమేష్ ఈ రోజు వెళ్ళావు అనుకో ధరలు దారుణంగా ఉంటాయి. అదే రేపు పొద్దున్న వెళ్ళావు అనుకో ఈ రోజు అయిపోతే రేపు ఎవడో కొనడానికి రేట్లు తగ్గించేస్తాడు. అందుకే రేపు పొద్దున్న వెళ్ళి కొందాం. రే పుడతా మేము బొమ్మను కొనడానికి వెళ్తున్నావా? మేము వచ్చేలోపు ఈ ధర్మకోలతో కలర్ఫుల్ బొమ్మలు బ్లేడ్ తో కోసి అట్టోటి ఇటోటి ఎట్టు సరేనా? సరేరా మధు. అరే మహేష్ మీ నాన్న ఇంకా చందా ఇవ్వలేదురా? ఇస్తాలేరా మా, కొంచెం పనిలో ఉన్నాడు. యారా ఎటు బయలుదేరారా సరదాగా? ఆహా అంకుల్ ఇంకా మీ గురించి అడుగుతున్నాను మహేష్ గారిని. అంతలోనే ప్రత్యక్షం అయిపోయారు. మీకు 100 ఏళ్ళు అంకుల్. మా సరదా సరిపడి రోజు మా దగ్గర వందలు జొర్రేస్తుంటే ఇంకేం 100 ఏళ్ళురా? డాడీ బ్యాడ్ పబ్లిసిటీ చేయకు. ఈ మ్యాటర్ సావిత్రి గారికి సాయంత్రం చెప్పేస్తాను. నువ్వు ఉండరా సరదాగా, అన్నిటికీ ఫీల్ అయిపోతావు. సరే గాని ఎంతవరకు బయలుదేరారా సరదాగా? బొమ్మను కొనడానికి వెళ్తున్నాం అంకుల్. ఏంటి ఇంకా కొనలేదా? మీకు చందా కాదు గాని ఈసారి బొమ్మ నేనే స్పాన్సర్ చేస్తారా సరదాగా? ఆహా సూపర్ అంకుల్ మీరు. మరి మహేష్ మీ నాన్న చెయ్యే కాదురా, మనసు కూడా పెద్దదేరా. మరి ఏటనుకున్నావు మా డాడీ అంటే? ఒరే మహేష్ బొమ్మ చూడరా ఎంత పెద్దదుందా. పెడితే ఇలాంటిది పెట్టాలరా. పట్టదరా పందిట్లో పట్టదరా మావా, నేను చూశాను కదరా. పొడవ సాలదు. పొడవ సాలపోతే పెంచుదాంలేరా. ముందు ఎంత అడుగుదాం ఆగు. ఎరా మా నాన్న ఎత్తున్నాడు కదా అని వేసేద్దాం అనుకుంటున్నావా? అదే 20,000 ఉంటది. అంత బొమ్మ మా నాన్న కొండు. సరేలే ఎంత పెద్ద వద్దులే గాని మిగతా వీధుల్లో విగ్రహాల కంటే మన విగ్రహం వెరైటీగా వెడల్పుగా వీధంతా వెలిగిపోయేలా ఉండాలరా మహేష్. ఏట్రా మహేష్ అమ్మినోళ్ళు ఎవరు కనిపించట్లేదు? ఎవరు వస్తున్నారు? ఏం కావాలి? కేజీ కందిపప్పు కావాలి. అది ఇక్కడ ఎందుకు ఉంటుంది కదా? వినాయకుడి బొమ్మలు అమ్మే షాప్ కొత్తే బొమ్మ ఎంతలో కావాలి ఏ సైజు కావాలని అడగాలి. అంతేగాని ఏం కావాలని అడుగుతున్నావు ఏంటి? సరే ఎంత బొమ్మ కావాలి? ఓ 3-4 అడుగుల్లో ఏదైనా చూపించు. ఇవన్నీ అవే బాబు. మరి మైస్ ఏట్రా అన్ని తినేసి కూర్చున్నట్టు ఉన్నాయి ఏంటి? అన్ని కూర్చునివేనా? బాహుబలిలో ప్రభాస్ లాగా ఇలా శివుడిని ఎత్తినవి, KGF లో హీరో లాగా గన్న పట్టుకునివి అలాంటి వేయట్లేవా? లేవు ఇవే ఉన్నాయి. మరి మైస్ ఏది తీసుకుందాం? ఇది బాగుంది కదా, ఇది తీసుకుందాం. ఇది కూడా బానే ఉంది కదా. అంత చిన్నదా? అంత చిన్నది ఎట్టామనుకో ఆ బాబ్జీగడ్ భుజాలు గజాలు అయిపోతాయి. మాకు ఇదే కావాలి. కానీ రెండు వినాయకుడే కదా. అన్ని సబ్బులే కదా, ఏ సబ్బు పడతా సబ్బు ఆడతాం ఏంటి? ఇది కూడా అంతే. ఇదే తీసుకుంటాం. ఇదైతే నువ్వు సంతృప్తి చెందుతావు, అదైతే నిన్ను సంతృప్తి పరుస్తుంది. మీరు బొమ్మ త్వరగా ఇస్తే మా వ్యాన్ డ్రైవర్ సంతృప్తి చెందుతాడు. ఎందుకు నవ్వుతున్నారు? నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. నాకు అర్థమైందిలే. ఆ చిన్న బొమ్మ సేల్ అవ్వలేదనే కదా అలా చెప్తున్నావు. సరిగ్గా విను. అదైతే నువ్వు సంతృప్తి పడతావు, ఇదైతే నిన్ను సంతృప్తి పరుస్తుంది. లేదు లేదు ఇంకెన్ని చెప్పినా వినేది లేదు. రా మైస మీ నాన్న బిల్లు సరదాగా బిల్లు కట్టి మన వ్యాన్ ఎక్కిచ్చేద్దాం. రై రై స్లోగా వెళ్ళమనరా. మనం ఏమో సింగపూర్ వెళ్ళాలా? ఎందుకంత స్పీడ్? బొమ్మ బేటిచ్చేలాగా ఉంది ఇటు కుదుపులకి. అన్నా 10,000 బొమ్మ అన్నది, కొంచెం మెల్లగెళ్ళన్నా. నువ్వేమో ఏరోప్లేన్ తోలినట్టు ఎగరేస్తున్నావు. బయట ఇంకా బోల్డ్ బొమ్మలు తీసుకెళ్లాలి తమ్ముడు. మీ బొమ్మ ఒకటే కాదు. కొంచెం ఆ గతకల్లోనైనా నిదానంగా నేల మీద వెళ్ళన్నా. 10,000 అన్నా. మహేష్ ఆ బాబ్జీగడ్ పందిరి ముందు ఆపిమనరా. ఎత్తుకొని ఊరేగించుకుంటూ వెళ్దాం. మన బొమ్మను చూసి ఆ బాబ్జీగడ్ బోరుమని ఆడాలి. ఒరే పుడతా జొవ్వ ఎగరేరా. ఒరే మహేష్ ఇక్కడ ఎవరిదో జొవ్వ తొయ్యమన్నట్టుంది.
రే బాబ్జీ వాళ్ళు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారా. మెల్లగా మెల్లగా రేపు పడతా ఇలా పట్టుకో. సెంటర్కి వచ్చింది లేదు నేను చూస్తాను, అప్పుడే దించకండి. ఒరే మధు ఆగరా, ముందు బియ్యం వేయాలి కిందనా. కొంచెం లెఫ్ట్కి, కొంచెం రైట్కి, ఇంకొంచెం లెఫ్ట్ లెఫ్ట్, ఒరే మొయ్యలేకపోతున్నాను. కొంచెం రైట్కి. బుడతా ఎంత పని చేసావురా. మా నాన్న 10,000 రా. ఒరే ఒరే అరకండ్రా అరకండ్రా, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం, ఆగండ్రా. ఎలా మేనేజ్ చేస్తాం రా, ఇది అదికేలా లేదు. నా చేతికి ఏమైంది? నీ చేతికా? అదే మీ బొమ్మ చేతికి. ఒరే మామ బయట అందరికి తెలిసిపోయినట్టుందిరా. నువ్వు ఆగరా, నేను మేనేజ్ చేస్తాను కదా. అది చెయ్యి ఇరిగిపోవడం కాదండి, టాటూ డిజైన్. దగ్గరున్న అందరం డిస్కస్ చేసుకొని మరీ డిజైన్ వేయించాం. అయినా అప్పుడే లోపలికి ఎవరు రానిచ్చారు మిమ్మల్ని? బయట ఉన్నాడు ముందు, పంతులు గారు వచ్చాక రండి. గణపతి కుంభవామహే కవిం కవీనాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः. ఓం వినాయకాయ నమః. ఓం విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం సురాధ్యక్షాయ. గజాననుండు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కితిరుడకు అనిందుడన్న ఒక ఎలుగను వాహనంగా చేసుకొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించును. ఓం శాంతి శాంతి శాంతి. బాబు పూజా కార్యక్రమం పూర్తయింది. ఆ అక్షింతలు ఏవైతే ఉన్నాయో అవి మీ నెత్తి మీద జల్లుకోండి. మా సంభావన ఏదైతే ఉందో అది మీ నెత్తి మీద జల్లాలా? చెప్పించాను అనుకో సంకన ఆగిపోతారు. సారీ పంతులు గారు, ఇగోండి తీసుకోండి. గణేష పండగ నీదే గాని ప్రసాదాలు మాత్రం మావే. ఎన్నున్నాయిరా మహేష్? యాపిల్ పండు, నారింజ పండు, దానిమ్మ పండు, ద్రాక్ష పండు, అరటి పండు, సీతాఫల పండు. ఆ జొన్నపోతులు ఉడకబెట్టి తెలంకాయని పగలగొట్టి తినేద్దాం. ఒరే మహేష్, వినాయకుడు ఎందుకు లావైపోయాడు ఇప్పుడు నాకు అర్థమైందిరా. ఇంటింటా ఇన్ని ఐటమ్స్ పెట్టేస్తుంటే లైట్ గా తిన్నా వెయిట్ పెరిగిపోతారు. ఒరే బాబు లెంపలు వేసుకో. ఇలా వినాయకుడి తిండి మీద కన్నేసాడనే ఆ చంద్రుడికి శాపం ఇచ్చాడు. అవునా? మరేటనుకున్నా, లెంపలు వేసుకో. అరే బల్లి పడతా, అక్షంతలు వేసుకోండి. అమ్మయ్య, ఇప్పుడు చంద్రుడిని చూసినా ఏమవదు. మధుగడేట్రా ఇప్పుడే ఇంటికెళ్ళి వస్తానని వెళ్ళాడురా. ఆడికి ఎవరో అక్షంతలు వేసుకోమని చెప్పకండి, ఏడు చేస్తానో చూడండి. ఒరే మహేష్ వస్తున్నాడు రా. ఒరే మధు మధు, అనుపమ కొత్త ఫోటో పెట్టిందిరా. అవునా? ఏది? ఇడు చంద్రుడిని చూస్తాడు, ఇడు చంద్రుడిని చూస్తాడు. అబ్బా సాడిస్తున్నావు కొడక. అరే మధు, ఇంక అక్షంతలు వేసుకోపోయినా పర్లేదురా, ఈ రోజంతా నీకు అక్షంతలే. ఇప్పుడు ఏటవుద్దో ఏటో, అన్ని ఇలాంటి పనులే చేస్తావు నువ్వు. వెళ్ళరా మామ, ఏడకరా ఈ అట్టుపండు తిను. ఇలా నేను సరే వద్దయితే అట్టుపండు వెళ్ళకు. మామ వన్య మాస్టర్ వస్తున్నాడు రా. ఆడి ఇంట్లో బొమ్మ పట్టుకొని వస్తున్నట్టు ఉన్నాడు. అన్నా బాగా చేశారా డెకరేషన్. బొమ్మ కూడా భలేగా ఉందిరా. నేను ఇప్పుడు చిన్న పూజ చేస్తాను, మీకు చింత లేకుండా ఉంటదిరా. అమ్మరే. ఓం విఘ్నరాజాయమ్మరే. ఓం గణేశాయమ్మరే. ఓం ఏకదంతాయమ్మరే. ABCD2 సినిమాలో వినాయకుడు పాట అమ్మారే. ఏం మంత్రాలు రా మామ? అన్నా ఇది మంత్రం కాదురా, ఆ పాట ఏమని చెప్తున్నాను మీకు. కాసేపు బాగా వేస్తాం సార్. రమేష్, ఇడు మాట పాట రెండు ఒకలాగే ఉంటాయిరా, ఏది అర్థమై సావదు. నానా ఇగోండ్రా, నా బొమ్మ తీసుకోండిరా. సార్ బొమ్మకు 10 రూపాయలు సార్. ఈ బొమ్మను పెట్టడానికే నా దగ్గర 100 చందా కింద తీసుకున్నారు కదరా, మళ్ళీ నా బొమ్మకు కూడా చందా ఇట్రా. అలా కాదు సార్, మా బొమ్మతో పాటు మీ బొమ్మకు కూడా పూజ చేయాలి కదా సార్. పూజకి తగ్గట్టే పేమెంట్ అవుద్ది సార్. అలా మీది భక్తిలా లేదురా, భక్తిలాగా ఉంది. అలా డబ్బులు అని తినేస్తున్నారా. ఇక ఈ 5 రూపాయలు ఉంచండి. దెయ్యాలు దేవుణ్ణి నిలబెడితే ఇలాగే ఉంటది. పడిపోయినా మరి తొక్కతో నన్ను పడేస్తావా? తొక్క తీసేస్తాను రా. సార్ సార్ కావాలని పడిలేదు సార్. సార్ చూసుకోలేదు సార్. సార్ సారీ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ చెప్పాను కదరా మధు, నువ్వు అక్షంతలు వేసుకోక్కర్లేదని. ఈ రోజంతా నీకు అక్షంతలే. అరే దుర్మార్గుడా, దేవుడు అన్ని చూస్తున్నాడు రా. తపన వస్తుంది.
హాయ్ తపన. హాయ్ మహేష్. ఏం తీసుకొచ్చావు తపన? మా ఇంట్లో పూజ చేసిన దేవుడి బొమ్మ తీసుకొచ్చాను మహేష్. ఎందుకు నవ్వుతున్నావు మహేష్? ఫస్ట్ టైం తపన ఒక దేవత దేవుడికి పూజ చేసిందని విన్నాను. అక్కడ బోల్డ్ అంత పులిహార ఉందిరా, మళ్ళీ ఎందుకు కలుపుతున్నా? ఎక్కువే ఉందా? పులిహార ప్రసాదం ఉందట తపన, కొంచెం పట్టుకెళ్తావా? ఇంట్లో వాళ్ళందరూ తింటారు. ఈ రోజు మా ఇంట్లో కూడా పులిహారే మహేష్. అవునా? సేమ్ పించ్. అయ్యో నొప్పెట్టిందా తపన? లేదు మహేష్, సిగ్గేసింది. బాయ్. ఓటి అమ్మ, ఇడికి అన్ని నాన్న బుద్ధులు వచ్చాయి. రే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుందిరా. మా ఇంటి బొమ్మరా ఇది. డబ్బులేట డబ్బులే. మీరు పెచ్చనా కొడుకుని చూసుంటారు, ఈడు ప్రేమనా కొడుకు. నాయనా పుడతా, సాయంత్రం అయినది, ఇంకా సాయిబాబా పాటలు ఆపి స్నేక్ పాటలు అయ్యిరా. ఏం చేస్తున్నారు? ఒరే మహేష్, ప్రతిసారి గణపతి ఎంట్రీ ఏట్రా? ఏడు చేస్తున్నాం తినేస్తారేట్రా బాబు? మెడిటేషన్ చేస్తున్నాం. వినాయకుని ముందు ఇలాంటి పాటలు వేయడం తప్పు కదా. ఇక గురు, మనకు బోర్ కొట్టింది అనుకో ఏడ్ చేస్తాం, ఇంటికెళ్ళి డాన్స్ షోలు చూస్తాం కదా. అలాగే వినాయకుడు బోర్ కొట్టినప్పుడల్లా మా డాన్స్ షోలు చూస్తుంటాడు. వినాయకుడు అప్పుడప్పుడు యాక్షన్ సినిమాలు కూడా చూస్తుంటాడు రా. నాన్నగారు పందిరి అనుకున్నారా, పాక అనుకున్నారా? ఈ పిచ్చి గంతులేంట్రా? పిచ్చి గంతులేంటి? నాన్నగారు కొట్టకండి. బుద్ధిగా పందిరిలో కూర్చుంటే కూర్చో, లేకపోతే ఇంటికి రా. అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి వేసలేకు. కూర్చుంటాను నాన్నగారు. వీధిలో అందరి ముందు వీపు వైలన్ లా వాయించాడు. 500 చందా ఇవ్వగానే చేంజ్ చేయడం అనుకున్నాను, చిన్న తప్పుకు కూడా చెద కొట్టేశాడు. ఇంకేంత అస్సలు మాట్లాడకూడదు. నవ్వండి, బాగా నవ్వండి. హ్యాపీయే కదా మీరు? మీ వల్ల కొట్టాడు మా నాన్న. దేనికి అంత బాధపడుతున్నావు? దేనికి బాధపడుతున్నానా? కొట్టిన బాధినట్టు బాధారు, బాధపడమా? కొట్టింది మీ నాన్నే కదా, బాధ దేనికి? నిన్ను మీ నాన్న బాధేస్తే తెలుస్తుంది అప్పుడు. ఈ చిన్న దెబ్బలకే బాధపడుతున్నావా? మా నాన్న అయితే నా తల తీసినంత పని చేశారు, అయినా నేను బాధపడలేదే. తల తెంపేసినా బాధపడకపోవడం ఏంటి గురు? నన్నే గానే మా నాన్న అలా చేస్తే ఎప్పుడో ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోదును. బయటికి వెళ్ళి ఎలా బ్రతుకుతావు? ఒక్క పూటైనా పస్తులు ఉండగలవా? చూడు మధు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెంచినా తుంచినా వాళ్ళిష్టమే, వాళ్ళకి ఆ అధికారం ఉంది. అంతెందుకు, నువ్వు నమ్మి నిలబెట్టిన ఈ వినాయకుడు ఏం నమ్మాడో తెలుసా? తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈ విశ్వానికే ప్రదక్షిణ చేసినంత పుణ్యం అని. అమ్మా ఫ్యాన్ ఎందుకు ఆపిసావే? ఫ్యాన్ అయ్యా అమ్మా, ఫ్యాన్ అయ్యా. అబ్బా ఫ్యాన్ అయ్యచ్చు కదా. ఓడి అమ్మా, మనం పందిర్లో ఉన్నాం కదా, ఇంట్లో ఉన్నానేమో అనుకుని ఇన్వాల్వ్ అయిపోతున్నాను. మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా తపన? ఒప్పుకుంటే ఓ ప్లేట్ పానీపూరి ఇప్పిస్తాను మీ నాన్నకి. ఆ పక్కనే సుజాత నూడిల్స్ బండి దగ్గర చికెన్ నూడిల్స్ కూడా ఇప్పించరా. తపనాలు నీసి తినరా మామా. నీ అబ్బా లేగే, నిద్రలో నీ స్మార్ట్ లో నువ్వునే డివోషనల్ గా డ్యూటీ చేయాల్సింది పోయి దేవుడి ముందే డ్రీమ్స్ లో డేటింగ్ చేస్తావా? ఇంకో 10 నిమిషాలు పడుకోనేరా మామా. 10 అవుతుందిరా, పనికి మళ్ళీ లేదవా? మందులు గారు వచ్చేస్తారు. ఇప్పుడే కదరా లేపో, కాలింగ్ బెల్ కంగారేట్రా. ముందు లేసి పాటలేరా, లేకపోతే ఈ పక్కన పందిరి ఉందని పిచ్చి పీపుల్ మర్చిపోతారు. మర్చిపోయి ప్రసాదాలు అవి తేడం మానేస్తారు. అప్పుడు మనకు కలిపే వరకు అటుకులే. వాళ్ళు తోమకముందే నీ ప్రసాదం కోలేట్రా బాబు. సరే సరే, పందిరి చూస్తుండండి, నేను వెళ్ళి 19 పూలతో పళ్ళు తోముకొని వస్తాను. తొందరరా, మేము కూడా వెళ్ళాలి ఇంటికి. ఒరే మధు, నాకు అర్జెంట్ గా బాత్రూమ్ కి వస్తుందిరా, నేను ఇంటికి వెళ్ళి వస్తానురా. ఓ షిట్, వెళ్ళు తొందరగా వెళ్ళి పరిగెట్టు. ఎక్కడ ఆక్కరే, గ్యాప్ ఇస్తే గందరగోళం అయిపోద్ది. ఒరే మధు, నన్ను వదిలేసి అందరూ వెళ్ళిపోతే ఎలా రా? ఒరే మహేష్, వెలిగించిన జువ్వని బాత్రూమ్ వస్తాను కొడతాడు, ఎక్కువసేపు పాప కొడతారా, మనకే ప్రమాదం. నేను 10 నిమిషాల్లో వచ్చేస్తానులే, ఆ లోపు ఈ పాటలు ఏంటండు. ఒరే మహేష్, 10 అయిపోతుందిరా, కాసేపట్లో పంతులు గారు కూడా వచ్చేస్తారు. ఎవరు ఇంకా ప్రసాదం తీసుకురాలేదేట్రా? అంత బాధపడిపోలే ఉంటే నువ్వే ఇంటి దగ్గర నుంచి ఏదో తెచ్చేచ్చు కదరా. మా అమ్మ ఇంటి దగ్గర దొండకాయ పులిహోర చేసిందట, తెమ్మంటావు ఏంటి? రే మామ, జోక్ చేశాను రా, ఎవరో ఒకరు తెస్తారులే, నువ్వు పొరపాటును తెచ్చి. దొండకాయ అనగానే దద్దరు వెళ్ళిపోయాడు ఎదవా. సరే గాని ఆ మైకిలకి మైక్ ఎందుకురా? వర్షానికి ఉరుము ఎంత అవసరమో ప్రసాదానికి అనౌన్స్మెంట్ కూడా అంతే అవసరం రా. ప్రజలకు పండగ ఇంకా అవ్వలేదని గుర్తు చేద్దాం.
హలో హలో మైక్ టెస్టింగ్ మధు మహేష్. మధు మహేష్ ఏట్రా? నేను నెంబర్ 1 నువ్వు నెంబర్ 2 అని చెప్తున్నాను రా. ఓకే, నాటుకుంటలు 143 విజయనగరం పుర ప్రజల 50 మందికి విజ్ఞప్తి. ఇంకా పండగ ఉంది, ఇక్కడ పందిరి ఉంది, అందులో విగ్రహం ఉంది, కానీ దానికి ప్రసాదం లేదు. ఏ ఏ ఏ మర్చిపోయారా? ఓకే, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. పంతులు గారు ఇంకా 10 నిమిషాలు లేటుగా వస్తారు. కావున పుర ప్రజలు 50 మంది ప్రసాదాలు ప్లేట్లతో తెచ్చి పందిరి నింపేస్తారని ప్రార్థన. ఇట్లు నాటుగుంటల యూత్ కమిటీ. మైజ్ ఎలాగిచ్చాం? అడుక్కున్నాడే బెస్ట్ రా బాబు. ఒరే మైసు, పద్ధతిగా ప్రార్థన అని అడిగినా ఇంకా ప్రసాదాలు తేలేదేట్రా? అరే మధు, అటు చూడరా, నీ అనౌన్స్మెంట్ కి అలర్ట్ అయిపోయి బేసిన్ నిండా బేసర్ లాడ్లు తెచ్చేస్తాడు వన్య మాస్టర్. వావ్, దిస్ ఇస్ పందిరికే మిరాకిల్. ఆహా సార్, మీరు ఇలా ప్రసాదం పట్టుకొని మా పందిర్లోకి వస్తుంటే వినాయకుడికే వియ్యంకుడిలా ఉన్నారు సార్. వినాయకుడికి వియ్యంకుడేట మరి, వినాయకుడు బ్రహ్మచారిరా. సారీ సార్. అంటే సార్ అది మీ బుల్లిపోతి చూసి మా ఆవిడ కన్ఫ్యూజ్ అయ్యాడు సార్. కన్ఫ్యూజ్ అయితే పర్లేదురా, కావాలని అంటేనే మీ సైన్లు కాసులు సైన్లు అయిపోతాయిరా. ఈడేట్రా ఇట్లు కూడా తేటాలతో తిడుతున్నాడు. అంతసేపు అనౌన్స్మెంట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు సార్. వీధిలో మీరు ఒక్కలేదు సార్ బాధ్యతగా బేసన్తో బేసర్ లాడ్లు తెచ్చారు. ఓకేరా నాన్న, ఇట్స్ ఓకేరా. రే బల్లి, ఈ బేసన్తో బేసర్ లాడులని దేవుడి దగ్గర పెట్టి ఓ బేసర్ లాడు సార్కి ఊరా తినుకుంటూ ఇంటికి వెళ్తారు. ఆశ దోశ అప్పడం వడం మరి. ఒక లాడు దేవుడి దగ్గర పెట్టి మిగతావన్నీ నాకు ఇచ్చేయండి రా. సార్ ఇప్పుడే ఆశపెట్టి అప్పుడే ఆరబెట్టేస్తున్నారేంటి సార్? అన్నా, దేవుడు ఏమైనా తింటాడేట్రా? ఫార్మాలిటీకి అలా పెట్టి తీసేస్తాం కదా, ఇది అంతే. ఒరే బల్లి, ఆ బేసిన్లు ఎవరా? ఒరే మధు, చూసానా మరి, నీకు సైన్ తీయటాలు రావు గానీ ఇలా సైడ్ చేయడాలు మాత్రం బాగొచ్చురా. అలా ఆడి ఇలాగేవో మరి. సారీ సార్. మామ ఏడిదిరిది నానా, ప్రసాదం అందరికి పంచండి, మీరు ఒక్కలే తినకండిరా. మీరు ఇచ్చిన ప్రసాదం ఆ విగ్రహం దగ్గర ఉన్న ఎలక్ కూడా చాలదు సార్. నీకెంత ఇచ్చినా చాలదా మరి. వీడు మరీ ఎలాంటోడేట్రా మామ? వీడి దెయ్యానికి కూడా పియ్యటరా. ఒరే మహేష్, ఈ హుండీలో ఏట్రా ఒకడు కూడా హాజరయ్యలేదు. ఇలా అయితే నిమజ్జనానికి నిల్లు అయిపోతాం రా. నిజమేరా మామ, నిన్న కూడా బోల్డ్ ఖర్చు అయిపోయింది. ఇంతకీ చందా ఎంత మిగిలింది? ఆ బుక్ ఇలా ఇవ్వు, లెక్కలు చూద్దాం. ఇక జవ్వలకు 1000 రూపాయలు, వ్యాన్కి 1000 రూపాయలు, డప్పులకి 800, పూజ సామాన్లు 1000 రూపాయలు, పంతులకు 300, పళ్ళు ఫుల్ రేట్లు పెరిగిపోయి 500 అయ్యి. అలా మొత్తం అన్ని కలిపి దగ్గర 6000 అయ్యి. 6000? 6000 అంటే 20,000 6000 తీస్తే ఎంత? 7, 8, 9, 10, 11, 12. లెక్కెట్టుకు 14,000 ఉంది. అంతేనా? అలా అయితే నిమజ్జనానికి మనం అనుకున్నామని ఎలా చేస్తాం రా? ఒరే మధు, ఎదిరింటి అంకుల్ ఊరు నుంచి వచ్చాడు రా. భలే గుర్తు చేసారో బల్లి, పద ఇల్లు అడుగు. అంకుల్ గారు, అంకుల్ గారు ఏంటి? మనం మీ ఇంటికి వచ్చాం అంకుల్, మీరు ఇంట్లో లేరు. ఎందుకు వచ్చారు? వినాయక చందా అడుగుదాం అని వచ్చాం అంకుల్. చవితి అయిపోయి కూడా చందాలేంటి? అంటే ఖర్చులు అనిపేదాకా ఆగవు కదా అంకుల్. అన్నేసి రోజులు పెట్టడం ఎందుకు, ఇలా బాధపడడం ఎందుకు? సరే సరే, ఇదిగోండి ఈ 5 రూపాయలు తీసుకోండి. వచ్చే ఏడాదైనా ఇన్ని రోజులు కాకుండా తక్కువ రోజులకు ప్లాన్ చేసుకోండి. ప్రతిసారి నాలా ఇలా చందాలు అందరూ ఇవ్వరు కదా. 5 రూపాయలు ఇచ్చి ఆస్తి రాసినట్టు మాట్లాడుతున్నారేట అంకుల్. దయతో ఇచ్చినోడి మీద దౌర్జన్యాలు ఏంట్రా? ఇచ్చేయండి, నా 5 రూపాయలు నాకు ఇచ్చేయండి. అంకుల్ అంకుల్ అంటే సడన్ గా 5 రూపాయలు చూసేసరికి ఆనందం ఆపుకోలేపాడు అంకుల్ మా ఆవిడ. మీరు వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. సరే సరే, శ్రద్ధగా ఖర్చు పెట్టండి. సడన్ గా వచ్చి లెక్కలు అడుగుతాను. లెక్క దీంతో ఏమొస్తుంది బొక్క? 5 రూపాయలు ఇచ్చి 50 కండిషన్లు చెప్తున్నాడు వీడు. ఒరే మధు, మన చందా కవర్ అయ్యేలాగా ఏదో ఒకటి చెయ్యాలరా. ఏం చేద్దాం? ఐడియా ఏట్రా అది? మన పందిరే పాపులర్ అయ్యేలాగా ఒక ఈవెంట్ ప్లాన్ చేశాను. కొంప తీసి పులేసుకొని గట్ట ఎత్తనం ఏట్రా? కాదే, తంబోలా గేమ్ కండక్ట్ చేయబోతున్నాం. ఏం బోలా? తంబోలా. ఇప్పుడు ఈ తాంబోలాలు పేరెంటాలు ఎందుకురా? తాంబూలం కాదురా, తమలపాకు. తంబోలా అంటే హౌసీ. హౌసీయా? దానికి ఎంత ఓవరాక్షన్ ఎందుకురా? తెలుగులో ఆడొచ్చు కదా. అయినా హౌసీ అంటే మాట్లాడుకున్నావేట్రా? బోల్డ్ అని మేనేజ్ చేయాలి, పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాలి. గిఫ్ట్లు ఇద్దాంరా మావా. హుండీలో ఒక్క కాసు రాలేదు కానీ కానుకలు ఇస్తాడట. కానుకల గురించి నేను చూసుకుంటాను, కలెక్షన్ గురించి మీరు చూసుకోండి. ఆ మైక్ ఇవ్వరా. హలో చెక్. హలో హలో. అది పని చేస్తుందిలే కానీ పంచుడు. విజయనగరం పుర ప్రజల 50 మందికి విజ్ఞప్తి. శ్రీ 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 సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మన పందిరి వద్ద ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి హౌసీ నిర్వహించబడుతుంది. కావున పుర ప్రజలు 50 మంది పందిరి వద్దకు వచ్చి 10 రూపాయలు ఇచ్చి టికెట్ పట్టుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ హౌసీ ఆటకి మొదటి బహుమతి కుక్కర్, రెండో బహుమతి నిక్కర్, మూడో బహుమతి మిక్సర్. కావున తామెల్లరూ పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు నాటుకుంటల గ్యాంగ్ యూత్ కమిటీ. ఒరే ఆ గిఫ్ట్ లేటరా చందా డబ్బులతో కొనేద్దామని ప్లాన్ వేసావేటి? రమేష్, కంగారు పడకరా, రూపాయి కూడా ముట్టనా. మరి ఎలాగెత్తావురా అవన్నీ? చూస్తూ ఉండరా.
ఆహా ప్రైజులు అనగానే పుష్కరాలకు వచ్చినట్టు వస్తున్నారా. నానా ఓ 10 టికెట్లు ఇవ్వరా. వచ్చాడు ఇంకా రాలేదట అనుకున్నాను. సరే ఎన్ని సార్ 10? అవునరా. ఇంకో 2 తీసుకోండి సార్, ఫుల్ పేజ్ వచ్చేస్తుంది. ఇంకో 20 బొక్క అనమాట అయితే. ఇక సరే నానా ఈ లోపల గిఫ్ట్ల మీద నా పేరు ప్రింట్ చేసి ఉంచేయండి మరి, ఎందుకంటే అవన్నీ నాకే వస్తాయిరా. కొబ్బరికాయ చెక్కలు ఏమైనా మిగిలిపోతే ఉంచండి. మీరు ఇచ్చే మిక్సీలో మిక్సీ ఆడించి కుక్కర్ లో చక్కెర పొంగల్ చేసి దేవుడికి ప్రసాదం తీసుకొచ్చేస్తానా మరి. గొప్పోడు ప్రసాదంలే, నీ ప్రసాదం దేవుడు కూడా దేకడు. అన్నా ఇంకోట్రా, ఈ టికెట్లు దేవుడు పాదాలు ముట్టించి వీలుగా. దీనికేం తక్కువ లేదు. కక్కుర్తికే కమాండర్ రైడ్. ఈడు ఆశ వల్లే ఆశ చాక్లెట్లు ఆపినట్టు ఉన్నారు. రే మధు, మీ అమ్మకో టికెట్ ఇవ్వు. అమ్మకి టికెట్ అయితే మీరు వచ్చారట నాన్నగారు, అమ్మ రాలేదా? మీ అమ్మ ఇంట్లోనే కూర్చుని టిక్కెడతాదట, నువ్వు పిక్కల మైక్ లో చెప్పు. మీరు ఆడరా నాన్నగారు? మీ అమ్మకి నాకు ఒకటే టికెట్. ఇగో నాన్నగారు. మీ నాన్న ప్లానింగ్ రా. ముందు మీ నాన్న ప్లానింగ్ మీద వస్తున్నాడో చూడు. ఎరా హౌసీ కండక్ట్ చేస్తున్నారా సరదాగా? అవునండి. సరదా పడండి సరదా పడండి. సీట్ ఇచ్చిమంటవా? నాకేటి వద్దురా, సరదాగా అలా చూడడానికి వచ్చానంతే, మీరు సరదా పడండి. సరదాగా ఆడతాడే నా వంతు. సరే సరదా పడుతున్నావు కదా, సింపిచ్చే. ఆహా బుక్ అంతా సేల్ అయిపోయింది, కానీ లెక్కలో 2 టికెట్లు తక్కువ అవుతున్నాయే. నేనే సైడ్ చేశాను రా. నీకెందుకు రవి? తప్పని ఫోన్ చేసి 2 టికెట్లు పక్కన ఉంచమందిరా. మరి డబ్బులు? బొమ్మ స్పాన్సర్ చేసాం కదరా, ఇంకేం డబ్బులు? బొమ్మ స్పాన్సర్ చేసింది మీ నాన్న కదరా? మా నాన్నకి తప్పని గోడలే కదరా. నీ ప్రేమ నా కొడక. మా అనౌన్స్మెంట్ విని మీ హౌస్ నుండి మా హౌస్ కి వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు. నానా నీ ధన్యవాదాలు నాకెందుకురా, ముందు పిక్కలు తీసి లెక్కలు చెప్పురా. టిక్కులు పెట్టుకుని వచ్చిన గిఫ్ట్లతో వాట్సాప్ లో పిక్కులు పెట్టుకోవాలరా. ఈడ ఆశకి అత్యాశకి మధ్యలో అతుక్కుపోయి ఉండిపోయారా. నానా చెప్పండి రా. చెప్తాం సార్. పెన్ తెచ్చుకున్నారా? పెన్ ఎందుకురా, పొల్లుంది కదా గుచ్చి పడేస్తా. మీరు సూపర్ సార్. అందరూ అంకిల్ జాగ్రత్త వినండి, 10 సార్లు చెప్పాం. ఏమిటి నెంబర్ 10? 10 కాదే ముసలి, 5 నిమిషాలు ఆగు. ఓ 5? వామ్మో, దీని ప్రశ్నలతో నన్ను పోస్ట్ మార్టం చేసే వరకు పడుకునేదే లేదు ఇది. అయినా పైకి టికెట్ తీసుకునే వయసులో ఈ హౌసీ టికెట్ ఎందుకే బాబు నీకు? ఎరా నానా ఎంత చిన్న లేదేంటి మీకు? నోరు మూసుకొని ముందు ఆట మొదలెట్టండి రా. ఆల్ ది బెస్ట్ తప్పన. నీ టికెట్ కూడా ఇవ్వు మహేష్, టిక్కులు పెడతాను. తప్పన చిన్న డైలాగ్ నోట్లో నానుతుంది చెప్పనా? చెప్పు మహేష్. మంచితనానికే గానీ పోటీ పెడితే మదర్ తెరిసా తర్వాత నువ్వే వస్తావు తప్పన. ఒరే బాబు, మీరు ఉదయకాలయం అయిపోతే అక్కడ హౌసీ మొదలెడదాం. సింగిల్ నెంబర్ 8, 16, 23, 56. ఇది 89, 68? ఏదోట్లే. 68, 43, సింగిల్ నెంబర్ 7, 40. అన్నా జల్దీ 5 రా. నైస్, గొప్ప స్పీడ్ కొన్నాడ్రా. అన్నా జల్దీ 5 ఏమైనా ఉందేట్రా? ఉంది సార్, హై-ఫై ఇచ్చిమంటారా? నాటకాలు ఆడకండి మరి. 68. 68 ఇందాకలే చెప్పావు కదరా సరదాగా. అయితే 89 అయితే. అన్నా ఏట్లు ఎక్కడుతున్నావు నువ్వు? మాకు పెద్ద బొక్కెట్టేలా ఉన్నావు నువ్వు. సార్ చూసుకోలేదు సార్, ఈసారి నుంచి కరెక్ట్ గానే చెప్తాను. తీరా బాగా కలిపి తీరా. 88, సింగిల్ నెంబర్ 1, 1 తప్పన. సింగిల్ నెంబర్ 4, 4 తప్పన. తప్పన నెక్స్ట్ పిక్ 3 వస్తే 143. మన ఇద్దరికి పెళ్లి అయిపోద్ది గ్యారంటీ. ఒరే మామ 3 తీరా 3 తీరా. 143. ప్లీజ్ రా, బాగా కలిపి 3 తీరా. 22. ఈ అబ్బా కావాలని చేసావు కదరా. నేను ఎబ్బా చేస్తలో నువ్వునా. నానా హౌసీరా. ఇచ్చిరా కుక్కర్ ఇచ్చిరా వెంటనే. సార్ ఇంకా 2 ప్రైజులు ఉన్నాయి కదా సార్, అన్ని లాస్ట్ లో ఇస్తాం. ఓకేరా నాన్న. మా వన్య మాస్టర్ కి అందరూ చిటికలే. 33, 28. యాహూ నానా 2 ఆట కూడా నాదేరా. ఆహా మీరు సూపర్ సార్, మళ్ళీ చిటికలే. నా ప్రైజులు సార్ చెప్పాను కదా సార్. ఓకేరా నాన్న, అన్ని లాస్ట్ లోనే అంటావు. ఓకే. మూడో ఆట కూడా నాదేనా మరి. ఆహా వాట్ ఏ వండర్ఫుల్ వండర్ ఉమెన్ గేమ్ సార్. వేటగాడిలాగా ఆట ఆడారు. చిన్నప్పుడు మా నాన్న కూడా నన్ను అలాగనే వర్రా. వేటగాడనా సార్? కాదురా ఆటగాడని. ఓకేనా మరి, నా ప్రైజులు ఇచ్చేయండి రా. ఇగోండి సార్, మొదటి బహుమతి కుక్కర్, 2వ బహుమతి నిక్కర్, 3వ బహుమతి మిక్సర్. కుక్కలు నాకినట్టుంది, ఇది కుక్క రేట్రా. కొత్తదే సార్, కాకపోతే కొంచెం పాత అయిపోయింది అంతే. పాత సామాన్ల షాప్ లో ఇచ్చి ఇంకో 100 రూపాయలు ఇచ్చారనుకోండి, కొత్త ఇచ్చేస్తారు. ఇది నిక్కరారా? ఎవరి సైజు రా నాన్న ఇది? నా సైజు.
అందరి ముందు పరువు తీయడానికి కాకపోతే ఈ ప్రైజ్లు ఏంట్రా? నాన్నగారు కొట్టకండి సార్ ప్లీజ్ సార్ నాన్నగారు సార్. మిక్సర్ అంటే మిక్సర్ గ్రైండర్ అనుకున్నాను రా, మిక్సర్ పొట్టలు ఇచ్చేస్తావా? సారీ సార్ నాన్నగారు కొట్టకండి. అమ్మా అయ్యా ఒళ్ళంతా ఓనం అయిపోయింది. ఒరే పుడతా కొంచెం ఈ చెయ్యి పట్టరా. పడతాను గాని పానీపూరి ఇప్పించాలి నాకు. సరేలేరా ఇప్పిస్తానులే, పానీపూరి తినేసి పిత్తిదు గాని ముందు పట్టరా. అక్కడే రా పుడతా అక్కడే. రే పడుతున్నాను కదా, మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్లు ఎందుకు? నిన్ను బాధేస్తా అప్పుడు తెలుస్తుందిరా. గట్టిగా పిసికియాలి వీడికి. పుడతా మెల్లగా రా. సచ్చింది గొర్రె. సరే బల్లి వీడికి తన్నులు తింటే గానీ తెల్లారదురా. నిజమేరా మహేష్. ఎరా మధు నిన్న రాత్రి వేసిన డబుల్ తమక ఇంకా దిగలేనట్టుంది. నవ్వుకో ప్రేమ నా కొడక. వాళ్ళిద్దరు నాతో ఆడుకుంటుంటే నువ్వు తప్ప నాతో 143 ఆడుకుంటావా? నేను మధ్యలో దూరుంటే మీ నాన్న చేతిలో దొండకాయ అయిపోదును. అయినా ఆ గిఫ్ట్ లేటరా బాబు, ఒక నిమిషం నేనే కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అయిపోయాను. అలాంటిది వాళ్ళిద్దరు 2 చేతులు వేయడంలో తప్పలేదులే. ఒరే మహేష్, పండిపోయిన పుణ్యం ఎందుకురా పొల్లెట్టుకి వెలుగుతావు? అయినా మన దరిద్రం ఏంటో అర్థం కావట్లేదురా. ఏది చేసినా పెంట అవుతుంది. మామూలు పెంట కాదురా బాబు, చైనా వాళ్ళంతా పిడకలేసుకున్నంత పెంట అవుతుంది. మన పూజలోనే ఎక్కడో తేడా ఉందేమో అని నా డౌట్ రా. 1/2 గంటలో పూజారి వస్తాడు కదా, ఆయన అడుగు, నేను గెలిచి వస్తా. ఒరే మధు చాలు కదా. చాలేరా థ్యాంక్స్ రా పుడతా. నా పానీపూరి ఇప్పుడు ఆ బండి లేపి ఇప్పించమంట వేటి. సాయంత్రం ఆడు బండి పెట్టినంత వరకు ఆగు. వీడికి భోజనానికి బేజారే, బాంబుకి బేజారే. సరే మా అమ్మ ఫోన్ చేసింది, నేను అలా ఇంటికి వెళ్ళి వస్తాను. ఒరే మధు నేను కూడా వెళ్ళి వస్తాను రా. తొందరగా వెళ్ళి రండి, మళ్ళీ పూజారి గారు వచ్చేస్తారు. గణేష నీ 10 రోజుల పండుగ 10 ఏళ్ళు గుర్తుండిపోయేలా చేద్దామని ప్రిపేర్ అయ్యాను. ప్లాన్ చేసిన 10 నిమిషాలకే ప్రతిదీ ఫ్లాప్ అవుతుంది ఏంటయ్యా. నువ్వే మాకు మంచి దారి చూపించి డైరెక్షన్ ఇవ్వాలి ప్రభు. మధు ఏటి లేడీ వాయిస్ వినాయక, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డైరెక్ట్ గా పార్వతీదేవిని పంపించావా? థ్యాంక్స్ అయ్యా. ఒరే మధు వినాయకుడు అమ్మ అనుకున్నాను. మా అమ్మా నువ్వే. ఇంకా పార్వతీదేవి పందిర్లోకి వచ్చిందేమో అనుకున్నానే. దేవుడితో ఏం మాట్లాడుతున్నావురా? లైఫ్ చాలా కాస్ట్లీగా ఉంది, డిస్కౌంట్లు ఇమ్మని దేవుడిని అడుగుతున్నాను. పైన చొక్కా ఎదురా బని నేసుకుని ఉన్నావు. నీ ఆయన ఈపు మీద వేసినట్లు ఆరబెడుతున్నాను. పద్ధతిగా వినాయకుడి పందిరి పెట్టి అన్ని జరిపిస్తున్నావు. అయినా ఎందుకు అలా పిచ్చి పిచ్చి పనులు అన్ని చేసి ఆయనతో తన్నులు తింటావు? నాకేమైనా సరదా ఏటా ఆయనతో కొట్టించుకోవడానికి? ఎన్నుపో సొంగిపోతుందే బాబు. సరే గాని ఏటి చేతిలో ఏదో ఈటుకుంది? దేవుడికి పాయసం తీసుకొచ్చాను. ఈ తోడు దొండకాయ కదా. కామెడీ ఎలిగి. ఆహా ఈ రోజు దీన్ని పట్టుపడదాం. రే ప్రసాదం అంటే అందరికి పంచడానికి రా, నువ్వు ఒక్కడే కూర్చుని దంచడానికి కాదు. సర్లే ఈ లేడీస్ డిలీషియస్ గా చిన్న వంటకం చేస్తే చాలు, డైలాగులు వచ్చేస్తాయి. గణేష నీ ఫుడ్ రెడీ. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చింది వాయిస్? గణేష నువ్వేనా? యా ఇట్స్ మీ. నాకు తెలుసు గణేష, నేనంటే నీకు చాలా ఇష్టం అని. అవును నువ్వంటే నాకు చాలా ఇష్టం. గణేష మళ్ళీ ఒకసారి చెప్ప, వీడియో తీసుకుంటున్నా. ఐ లవ్ యూ తపన. గణేష పొరపాటు పడ్డారు, నేను తపన్న కాదు మధుని. రే ఏడ్రా అలా గోల్ లోపుతున్నా? పందిరనకాల నువ్వేం చేస్తున్నావురా? తపనతో ఫోన్ మాట్లాడుతున్నాను. గణేష అంటే ఇంతసేపు నాతో మాట్లాడింది నువ్వు కదా, ఈ మేగ్గాడా. నువ్వెప్పుడయ్యా నా ఫోన్ కాల్ చేస్తావు? ఈడొకడు, వీడికి ఎప్పుడు ఏడు కరుస్తుందో తెలియదు. తప్పనా నువ్వు చెప్పు తప్పనా. నువ్వే చెప్పాలి మహేష్. ఈ రోజు రావచ్చు కదా పందిరి దగ్గరికి. మొన్నంటే బొమ్మ ఇవ్వడానికి వచ్చాను, నిన్నంటే హౌస్ ఆడడానికి వచ్చాను. ఈ రోజు ఏ రీజన్ చెప్పి రావాలి? నిమజ్జనానికి వస్తానులే. నిమజ్జనం వరకు మధ్యలోనే నా గుండె అయిపోద్ది తప్పన. ఉత్తునే వస్తే మా నాన్న ఒప్పుకోరు మహేష్, ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా. రీజనే కదా, రీజనబుల్ గా నేను క్రియేట్ చేస్తాను. నువ్వు కలర్ఫుల్ గా రెడీ అయిపోయి చెప్తాను. ఓకే మహేష్. ఓకే బాయ్ తప్పన, లవ్ యూ బాయ్. మహేష్ పంతులు గారు వస్తున్నారు, తొందర రారా. వస్తున్నా ఉండరా బాబా, అరిచేత్తా అలాగా. ఆ బల్లి పుడతకాడి తొందర రమ్మని ఫోన్ చేయి. రండి పంతులు గారు, మీరా కోసమే రాత్రి నుండి వెయిటింగ్ అండి. దేనికిరా పడుద్దాయి? పూజ అవగానే ప్రసాదం పుక్కలించేద్దామనా? చచ్చా తప్పు మీ మంత్రాలు విందామని. ఆహా నా మీదే పంచామృతం జల్లే ప్రయత్నమా? రాజకాలు ఆడేవి అనుకో, పిప్పి చేసి తిత్తి తీస్తా తుష్టుడా. ఆలస్యం ఎందుకు, అడుక్కో. ఇప్పుడు పూజ ముందే ప్రసాదం తినేస్తే ఏటవుతుందండి? వైరసీలో పుష్ప సినిమా చూసినంత పాపం అవుతుందిరా అక్కుపక్షి. పంతులు గారు నాకు మరొక్క డౌట్ ఉంది, అడగమంటారా? ఏమిటో తొందరగా ఏడు. భూమి మీద ఇంత ప్లేస్ ఉంటుండగా దేవుడు ఏంటండి కైలాసంలోనే వైకుంఠంలోనే ఉంటాడు? పోనీ మీ ఇంటికి వస్తాడు, ఉంచుతావేమిటి? మా ఇంట్లో నేనే ఉండలేకపోతున్నాను, ఇంక దేవుడే ఉంటాడు. పంతులు గారు నాదొక డౌట్ అండి. స్ప్రౌట్ అంత ఉన్నావు, నీకు డౌట్ ఏమిట్రా? కొంచెం చెప్పండి. సరే అఘోరించు. బాంబులు రాకుండా బలమైన మంత్రం ఏదైనా ఉంటే చెప్పండి. పిచ్చివాడా, అనంత వాయువుల్లో అదొక వాయువు, వదలడమే గాని వదిలించుకోవాలనుకోకూడదురా. ధన్యుణ్ణి స్వామి. మీ పిచ్చి ప్రశ్న లేకపోతే పూజ ప్రారంభిస్తాను. స్టార్ట్ చేయండి.
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శ్రీ శశీ పురందరభ్యాం నమః అరుంధతి వశిష్ఠభాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. స్వామి పూజ పూర్తయింది, ఇక నేను బయలుదేరుతాను. అప్పుడే అయిపోయిందా? సంభావన మాత్రం గట్టిగానే సర్దేస్తున్నారు. పూజ ఏమో 10 నిమిషాల్లో ప్యాక్ చేసేస్తున్నారు. మీరు నిజంగానే మంత్రాలు చదువుతున్నారా లేదా మాకు రాదని మైకిల్ జాక్సన్ పాటలని పాడేస్తున్నారా? ఒరే అప్రాచ్యుడా, మీరు వేసే దూపానికి దైవానికి మధ్యలో ద్వారం లాంటివంట్రా, నన్నే అనుమానిస్తారా? చెప్పించాననుకో తాలిబన్ల చేతిలో తాలింపు అయిపోతారు. ఏమనుకుంటున్నారో? అమ్మో వద్దులేండి, ఇగోండి మీ సంభావన, ఈ సంచి తీసుకోండి. ఏంట్రా బాబు ఇది? పుడతా బతికే ఉన్నావా? పంతులేసిన వింత వాయువుకి బుడతగాడికే పొరపాడైపోయింది. ఒరే మహేష్, నువ్వెందుకు ఏడుస్తున్నావు? బుడతడు బతికే ఉన్నాడు రా, పోలేదు ఇంకా. నా బుడతడు గురించి కాదు నేను ఏడ్చేది. ఎందుకు ఏడుతున్నావురా మేక్ జుట్టు? పంతులు చెప్పిస్తానని చెప్పి సీతాఫలాలన్నీ సంచులు వేసుకెళ్ళిపోయాడురా. నాకు సీతాఫలాలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదరా. ఒరే సీతాఫలాల గురించి సీపుగా ఎడుతున్నావేట్రా? రేపు కొందాంలే. ఒరే మధు, నిన్న నువ్వు ప్లాన్ చేసావు, ఫ్లాప్ అయింది. ఈ రోజు నేను ప్లాన్ చేస్తున్నాను, ఎలా హిట్ అవుద్దో చూడు. ఏం ప్లాన్ చేస్తున్నావో? దందనాదన్ దీపారాధన. పందిరి చుట్టూ లైట్లు పెట్టి ఆడోళ్ళందరూ చీరలు కట్టి మధ్యలో లైటింగ్ వెలిగిస్తుంటే ఉంటదిరా. సూపర్ రా మహేష్. క్యాష్ తో పాటు కలరింగ్ కూడా ఉంటది. కలరింగ్ ఓకే, క్యాష్ ఎలా రా మావా? టికెట్ 2 రూపీస్ అని పెడతాం కదా. దీపారాధన కూడా టికెట్ ఏట్రా? ఎవరి సామాన్లు వాళ్ళే తెచ్చుకుంటారు కదా. దీపారాధన కండక్ట్ చేస్తున్నందుకు NGT ఏట్రా? నాటు గుంటల ట్యాక్స్. రాను రాను నువ్వు మరీ కమర్షియల్ అయిపోతున్నావురా. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసులే, నువ్వు పక్కెళ్ళ మైకిలగివ్వు. విజయనగరం పుర ప్రజల 50 మందికి విజ్ఞప్తి. శ్రీ 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 సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నాటుకుంట్ల యూత్ పందిరి వద్ద ఈ రోజు సాయంత్రం దీపారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున తామెల్లరూ మేమిచ్చే ₹2 టికెట్ కొనుగోలు చేసుకుని మీ విఘ్నాలన్నీ తొలగించుకోవడానికి మా విఘ్నేశ్వరుడు దగ్గరికి వచ్చి దీపాలు పెట్టుకుని దైవానుగ్రహం పొందుతారని ప్రార్థన. నూనె, ఒత్తులు, ప్రమితుల కోసం కంగారు పడకుండా మీరే తెచ్చుకోండి. ఇట్లు నాటుకుంట్ల యూత్ కమిటీ. పదండ్రా అంతా సెట్ చేద్దాం. రావాలమ్మా రావాలి. అమ్మా తోసుకోకూడదమ్మా, 1 by 1 వెలిగించాలి. ఒరే మధు, అసలు అక్కడ ఎవరున్నారనరా తోసుకోకూడదని చెప్తున్నా? ఓరి నా పానీపూరి మీద కన్నం, అలా చెప్తే వీధిలో అందరూ అంతమంది వచ్చారా అని చెప్పి పొలోమని పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. ఆహా, ఒరే మధు, ఒక్కొక్కసారి రామాయణంలో నువ్వు కృష్ణుడు లాగా నేను అర్జునుడు లాగా అనిపిస్తాను రా. ఒరే మహేష్, అది మహాభారతం రా. మాకు తెలుసులే, వెళ్ళి టికెట్లు అమ్ముగా అక్కడ. ఒరే మహేష్, ముసలోళ్ళందరూ ముందు వచ్చేస్తున్నారు, మనకు కావాల్సిన వాళ్ళు వస్తారంటవా? నాకు కావాల్సిన వాళ్ళు వస్తారు, నీకు కావాల్సిన వాళ్ళే డౌట్. ఒరే మేక చుట్టూ మచ్చుకైనా మంచి మాట ఆడరా. నిజానికి కూడా నచ్చదట్రా. ఒరే మహేష్, వస్తదంటవా? నువ్వు ఉండరా, మా ఇంటి లేడీస్ కోసం నేను వెయిట్ చేస్తుంటా. ఒరే మహేష్, సిగ్నల్ వస్తుందిరా. అయితే అటే పెళ్లి ఫోన్ మాట్లాడుకో. యాబా, ఆ సిగ్నల్ కాదు, కోమలి వస్తుందని నా గుండె సిగ్నల్ ఇస్తుందిరా. ఒరే మహేష్, ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను. నా ఎదురుగా నా కలల రాని నడుచుకుంటూ వస్తుందనే మంచి వార్తతో నాకు కనువిప్పు చేయరా. సరే, మూసుకో. 1 2 3. కళ్ళు తెరగానే బ్లేడ్ తో పొరకోసినట్టు అయిపోతుంది. ఒరే మహేష్, వస్తుందా నా కళ్ళల రాని? కళ్ళలు రానా? కళ్ళు తెరిచి చూడు, కళ్ళకి వచ్చేద్ది. ఒరే ప్రతిసారి ఈడెంట్రీ ఏట్రా బాబు. అన్నా దీపం తెచ్చానరా వెలిగించడానికి. సార్ జనరల్ గా దీపారాధనకి ఆడవాళ్ళు కదా సార్ వస్తారు, మేడం రాకుండా మీరు వచ్చారేంటి సార్? నేను ఎందుకు వచ్చానన్నా మీ డౌట్? ఒక్క నిమిషం ఆగండి రా. అమ్మా అలాగే ఆగండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారండి? మా ఆయన బాగుండాలని దీపం వెలిగిద్దామని వచ్చాను. ఓకే వెళ్ళండి, మీరు ఆగండి. మీరెందుకు వచ్చారండి? మా వారికి శాలరీ హైక్ అవ్వాలని దీపం పెట్టడానికి వచ్చాను. ఓకే వెళ్ళమ్మా. చూసారా నాన్న, అందరూ వాళ్ళ భర్తలు బాగుండాలని వస్తున్నారా, భార్యలు బాగుండాలని ఒక్క మొగాడైనా వచ్చాడా? మనకు కష్టం అనిపించకూడదని వాళ్ళు కష్టపడతారా. అలాంటి వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చురా. ఈ దీపం ఎంత అన్నా? ఎక్కడ వెలిగించమంటారా? అక్కడ అంతా ఖాళీ కదా సార్, ఎక్కడో దగ్గర వెలిగించండి.
ఒరే మహేష్, మన వన్య సార్ అంటే ఎప్పుడు సేవాట్లే అనుకున్నాను రా. ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఉన్నాయట్రా. కానీ బాగా చెప్పాడ్రా మామ. ఒరే మహేష్, ఇంకా రాలేదేట్రా కోమలే? ఏట్రా సిగ్నల్ అన్నా ఇదేనేటి? అయినా సిమ్ లేకుండా సిగ్నల్ ఎలాగొస్తుందిరా? ఇప్పుడు చూడరా నా సిగ్నల్ ఎలాగుంటుందా. పట్టుకుంటా పడిపోతున్నాడు. నా తపన వచ్చేసిందిరా. చాలా అందంగా ఉన్నావు తపన. థ్యాంక్ యూ మహేష్. ఇగో నీకోసం ఒక స్లాట్ సైడ్ చేసి ఉంచాను, రా వెలిగిద్దు గాని. అరే పల్లి, ఈ ఫోన్ తీసుకొని ఎవరికి కనిపించకుండా క్లిచ్ కానీ క్యాండిల్ తీసి. అరే మహేష్, టికెట్ డబ్బులు. అర్థమైందిలే, మీ ఇంటి బొమ్మ మీ ఇంటి అమ్మాయి, వెలిగించుకోండి. ఏటో వెళ్తురు ఎప్పుడు ఈడనే చూస్తుంది, నన్ను ఎప్పుడు చూస్తుందో ఏటో. ఒరే మధు, కామెడీ వస్తుందిరా. కోమలి. అరే పల్లె, ఆయన పట్టుకున్నట్టే నన్ను కూడా పట్టుకోవచ్చు కదరా. నువ్వు చెప్పలేదు కదరా మధు. ఎదవలారా, ఎంట్రన్స్ లోనే ఎదవం చేస్తారు కదరా. హాయ్ మధు. హాయ్ కోమలి. ఇగో 2 రూపీస్, ఒక టికెట్ ఇవ్వు. చచ్చా, మనలో మనకి టికెట్ లేదు కోమలి, మన పందిరిది. నిన్నెవడు అడుగుతాడు? వెలిగించు, నేను చూసుకుంటాను. యారా డబ్బులు తీసుకోలేదా? నీ దీపం నువ్వు వెలిగించుకోరా. ఏంటి మహేష్ అలా చూస్తున్నావు? ఈ లంగావాణిలో లక్ష్మీదేవిలా ఉన్నావు తప్పరా. ఈ ప్రేమనా కొడుకు పులిహార కలపడం స్టార్ట్ చేశాడు. ఈడిది అక్కడ వర్కౌట్ అవుతుంది కదా, సేమ్ డైలాగ్ ఇక్కడ రిప్లికేట్ చేద్దాం. కోమలి. ఏంటి మధు? ఈ లంగావోనిలో లక్ష్మీదేవికి అమ్మలాగా ఉన్నావు కోమలి. అక్కడ వర్కౌట్ అయిన డైలాగ్ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదేటి? ఈ దీపాల వెలుగులో దీపావళి పండగలా ఉన్నావు తపన. దీపావళి పండుగ, ఓకే. ఈ దీపాల వెలుగులో దీపాలు అమ్ముకునే దానిలాగా ఉన్నావు కోమలి. రే సరిగ్గా చెప్పరా. ఈ అబ్బా ఇక్కడ కూడా కాపీ లేనట్రా నువ్వు. ఇప్పుడు చూడు కోమలి, నా ఓన్ డైలాగ్ చెప్తాను. కోమలి, ఈ గుండె మన ఇల్లు అయితే అందులో కల్లాపని ఇల్లు నువ్వే కోమలి. అయితే ముగ్గేసి గేదె పెడతా గొబ్బెమెట్రా. చూడు మధు, నేను నిన్ను చూసి లవ్ చేశాను. నువ్వు నీలానే ఉండు, మారే ప్రయత్నం చెయ్యకు. మహేష్, గాలి ఎక్కువేస్తుంది, దీపం కొండెక్కిపోయేలా ఉంది. కోమలి కోమలి కోమలి. నానా, ఈ దీపం నాదిరా. వెళ్ళొస్తాను, బాయ్. బాయ్ కోమలి. బాయ్ తపన, నైట్ కాల్ చేస్తాను, ఫోన్ దగ్గర పెట్టుకో. పొద్దున్నేదో అన్నారు కదరా, ఏం చేసినా ఫ్లాప్ అవుతుందని. చూసారా ఎంత బ్రహ్మాండంగా చేశాను. చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు. రా గణపతి రా. చూసావా దీపారాధన ఎంత బ్రహ్మాండంగా చేసావా? దీని వల్ల ఏం సాధించావు? ఏం సాధించానా? టికెట్ 2 రూపాయలు పెట్టుకున్నాను. దగ్గర 300 దీపాలు వేసాయి, మొత్తం కలిపి 600. వచ్చిన వాళ్ళు ఏమైనా ఉట్టి చేతులు తేలుతారా? తలా ఇంతనే ఉండిలో వేసారు. ఎలా లేదన్నా 3000 కవర్ చేస్తుంటాను. మరి రేపు నిమజ్జనంలో డీజేకి బడ్జెట్ అదే కదా. ఇవన్నీ మీకోసమా, ఆ వినాయకుడి కోసమా? మళ్ళీ మొదలెట్టేసాడు రా బాబు. ఏటి నీ బాధ నాకు అసలు అర్థం కాదు. దేవుడు అసలు ఏం కోరుకుంటాడు? జనాలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఆ డీజేకి డాన్స్ వేసాం అనుకో, మేము సంతోషంగా ఉంటాం. మేము సంతోషంగా ఉన్నాం అనుకో, ఆ దేవుడు సంతోషంగా ఉంటాడు. క్లిస్టర్ క్లియర్, దిస్ ఈజ్ రియల్. ఈ భూమి మీద మానవుడు ఒక్కడే లేడు. దేవుడు ఉన్నది మానవుడు ఒక్కడి కోసమే కాదు, సమస్త ప్రాణికోటి చల్లగా ఉండాలి. ఏంటి నీ ప్రాబ్లం? ఫోన్లే పెద్ద మనిషి కదా అని వదిలేస్తుంటే ప్రతిసారి పందిరి దగ్గరికి వచ్చి విసిగిస్తున్నావు. మాకు ఉపదేశాలు ఇవ్వడానికి నువ్వేమన్నా విఘ్నేశ్వరుడువా? ఇచ్చిన రూపాయికే రెచ్చిపోతున్నావు. ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే నవ్వుతున్నావు. ఏమనుకోవాలి నేను? ఇంకోసారి నాకు నవ్వుతూ కనిపించావో మామూలుగా ఉండదు చెప్తున్నాను. ముందు పందిరి దగ్గర నుంచి బయటికి వెళ్ళు. చూసావరా ఎంత పొగరో, ఎంత తిడుతున్నా నవ్వుతున్నాడు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే మహేష్, గట్టి వర్షం పడేలా ఉందిరా. లోపలికి గాలి రాకుండా టార్పులు కప్పియండి రా. దీపాలన్నీ ఆడిపోయారా? అరే మా అక్కడి నుంచి ఆడుకోలేదురా, నేను దీన్ని చూసుకుంటాను రా. మీరు ఎలా నోట్ పెట్టుకోండి.
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వినాయక వినాయక వినాయక. అదేంటి అంత మామూలుగానే ఉంది? ఒరే మధు, నిన్న నైట్ ఏట్రా బాబు, వరుణ్ దేవుడు ఒక్కసారిగా దొరవేసాడు. నిజమేరా, ఆ గాలికి టార్పన్స్ ఎగిరిపోకుండా పట్టుకోవడానికి జాయింట్లు జారిపోయి. ఒరే మహేష్ గారు ఇంకా అలానే ఉండిపోయాడ్రా. దీపం కొండెక్కకుండా చూసుకుని ఈడు కొండెక్కిపోయేలాగా ఉన్నాడు. ముందండి లేపండి రా. అమ్మా, చేతులు ఆఫ్ బాల్ అయిపోయిన ఆమ్లెట్ లాగా అయిపోయారా. రాత్రి వర్షం అంత బీభత్సం సృష్టించింది కదరా, పొద్దునేసరికి పందిరేట్రా కొత్త పెళ్లి కొడుకులా ఎలా ముస్తాబైపోయింది. ఏమరా, మాకు అదే అర్థం కావట్లేదు. ఒరే నేను నిన్నే చెప్పాను కదరా మన పూజలో ఏదో లోపం ఉందని. ఇదంతా కాదురా, రాత్రి ఇంకేదో జరిగింది. ఇంకేం జరుగుంటది? ఏ గుంట కల్లో వచ్చుంటది. కళ బాగా గుర్తు చేసారా మహేష్, కళే వచ్చింది. కల్లో కామెడీ వచ్చిందా? కాదురా, మన గణపతి లేడు, ఆ గణపతి వినాయకుడు రా, మనల్ని పరీక్షించడానికి మన పందిరి దగ్గరకు వచ్చాడు. ఓహో, ఇప్పుడు వినాయకుడే గణపతి అంటావు? అవునరా. మరి గణపతి వినాయకుడు అయినప్పుడు మూసుకునేవర్రా వనియేసారా? అది కాదురా, కావాలంటే చూడు, గణపతి రూపాయి ఇచ్చిన తర్వాతే మన జెండా పెరిగింది. మనకి విగ్రహం అమ్మింది కూడా గణపతేరా. నిన్న కూడా చూడు, గణపతిని తిట్టిన తర్వాతే వర్షం స్టార్ట్ అయింది. ఇవన్నీ నా కళ్ళలోకి వచ్చారా. స్టోరీ బాగుంది, ఇవన్నీ కలిపి సిరీస్ తీరితే మంచి హిట్ అవుద్ది. ఒరే మహేష్, నిజంరా, నాకు నిజంగానే ఆ కళ వచ్చింది. అది కళ నిద్రలో వచ్చేది, ఇది కళ నిద్ర లేకుండా చేసేది. కళ అంటావేట్రా? నిజంరా బాబు, కావాలంటే గూగుల్లో కొట్టుకొని చూసుకో. మనం రోజు రాత్రి ఎవరినైతే చూసి పడుకుంటామో వాళ్ళే మన కళ్ళలోకి వస్తారట. కావాలంటే ఈ రోజు నన్ను చూసి పడుకో. రోబో సినిమాలో రజనీకాంత్ లాగా ఈ రోజు రాత్రి నీ కళ్ళలోకి రాకపోతే అడుగు. కావాలంటే నా ఫోటో నేను చూసుకొని పడుకుంటాను, కానీ నిన్ను మాత్రం చూడండిరా. ఒరే మధు, గణపతి వచ్చాడ్రా. రాత్రి అంత తిట్టినా ఎలా వచ్చాడ్రా బాబు? రే మీరు ఆగండి రా. గణపతి సారీ. దేనికి? అదే రాత్రి నేను వెళ్ళిపోమని తిట్టాను కదా, అందుకే. నువ్వు ప్రతిసారి అలా మెసేజ్లు ఇచ్చి నా బుర్ర తినేస్తుంటే చిరాకేసి అలాగ అన్నాను. ఫీల్ అయ్యి ఉంటే సారీ. సరే. అవును, అన్నిసార్లు నీ మీద చిరాకు పడినా అలా నవ్వుతూనే ఉంటావు, కోపమే రాదా నీకు? కోపానికి కోపమే సమాధానం అయితే మీ కొంపలన్నీ కొన్ని రోజుల్లోనే కొల్లేరైపోవు. నేను కూడా మీ వినాయకుడు నమ్మిందే నమ్ముతాను. మీరు ఎన్ని తప్పులు చేసినా క్షమించి మిమ్మల్ని ఆశీర్వదించినట్టు. సరే ఇలా పెట్టు. ఏంటిది? పెట్టు గణపతి, చెప్తాను. మాకు గొడవలే కలిసిపోయినప్పుడు ఇలా చెప్పుకుంటే బంధం ఇంకా బలపడుతుందని ఇలా చెప్తాం. అలా నవ్వుకుంటూ పందిర్లోకి వచ్చి చెప్తాను. గణపతి నువ్వు ఎక్కడ ఉండు, పంతులు గారు వచ్చే లోపు మేము అందరం స్నానాలు చేసుకొని నీట్గా రెడీ అయ్యి వచ్చేస్తాం. సరే వెళ్ళిరండి. మైస్ 10 అయిపోతుందిరా, పంతులు గారు ఏంటి ఇంకా రాలేదు? పంతులు గారు ఫోన్ చేస్తున్నారా? ఎత్తు. హలో, పంతులు గారు ఏంటి? అవునా, మరి ఇప్పుడు ఎలాగండి? ఆ బుక్క ఉంది, మా ఎవరికి చదవడం రాదండి. హలో పంతులు గారు పెట్టేశాడు. ఏట్రా మావా, ఏమైంది? పంతులు గారికి ఏదో హోమం ఉందట్రా, మనకి హ్యాండ్ ఇచ్చారు. మరి ఇప్పుడు పూజ ఎలారా? ఇక ఈ బుక్ లో చూసుకొని చదివించుకోమంటున్నారు. మనకేటొచ్చురా బాబు చదవడం? ముందు చదవండి, చదివితేనే కదా వచ్చారో అదో తెలిసేది. అరే మావా నువ్వు చదువురా. రే నీకే కదరా తెలుగులో 95 వచ్చే, నువ్వే చదువు. తప్పదంటావా? తప్పదురా మావా, చదువురా. రే అందరూ సోలు మూసుకోండిరా. పూజ చేసేటప్పుడు మూసుకోవాల్సింది కళ్ళు కదరా. ఏదో ఒకటి మూసుకోండిరా బాబు. వినాయక రెడీయా? ఓమ ఓమ శ్రీ లక్ష్మీ గణపతి. లక్ష్మీ గణపతి ఫిలిమ్సా? కాదా, డిస్టర్బ్ చేయకు. సరే చదువు. ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమః. ఉమా ఉమా మహేశ్వరాభ్య నమః. ఓం వాణి హిరణ్య గర్భాయం నమః. ఒరే ఆ చదవడం ఏంట్రా? ఇది గాని ఆ వినాయకుడు వింటే మనల్ని పందిర్లోంచి తీసుకెళ్లి పాకిస్తాన్ లో పడేస్తాడు. చదవని. నువ్వు ఆగి గణపతి. రే మనకి పూజలు గట్టా వర్కౌట్ అవ్వవు గానీ బుద్ధిగా భజన చేసుకుందాం రా. మంచి ఐడియారా మధు. ఒరే బుడతా, మీ ఇంట్లో భజన సామాన్లు ఉన్నట్టున్నాయి. ఉన్నాయిరా, వెళ్తే ఇచ్చిరా. వినాయక సాధన లేకుండా సాంగ్స్ పాడుతున్నావు అని మాపై సిరాకు పడకుండా మా సోదా ఆలకించు. సరిగమ పద నిసా. బాబు బుడతా,
బాంబులేసి బేస్ యాడ్ చేయకుండా భక్తి బౌన్స్ ఆడేలా పోదు. నువ్వు అందుకోరా. అనగనగా పెద్ద చెరువు ఉంది, చెరువు పక్కన రోడ్డు ఉంది, రోడ్డు పక్కన వీధి ఉంది, వీధిలో నా పందిరి ఉంది, పందిరిలో నా పూజ అవుతుంది, పూజకు పెట్టిన ప్రసాదం ఉంది, ప్రసాదమేమో వేడిగా ఉంది, ప్రసాదం వేడి తగ్గే లోపు విఘ్నేశ్వర నువ్వే రావాలి, మా పూజలు అందుకోవాలి, మా ప్రసాదం ఆరాగించాలి, మా భజనలు ఆలకించాలి. పొడతా బీట్ మార్చరా. గణపతి ఎక్కడున్నాడు, గణపతి ఎక్కడున్నాడు, మా పందిర్లో కూర్చొని ఉన్నాడు. అందమైన పండగ మాతో నువ్వు ఉండగా, కష్టమైన ఇష్టం లాంటిదే. దేవుళ్ళకే దేవుడు మా మంచి దేవుడు, కళ్ళు మూసి దండం పెడుతున్నా, ప్రతిసారి కళ్ళు మూసి దండం పెడుతున్నా. కొత్త సరికి ఏమన్నా పాడరా. కొత్త సరికా? నీ చేతుల లడ్డు మెరియా, నీ కుండ్రాలంటే ప్యారయా, మాకు కానుక వర్షం కురియా, అర గణపతి బప్పా మొరియా. లడ్డు మెరియా, నీ గుండ్రాలంటే ప్యారయా, మాకు కానుక వర్షం కురియా, అరే గణపతి బప్పా మొరియా. నీకు జనమంతా పెద్ద ఫ్యానయా, నిన్ను నమ్మిన వారు సెవయా, నిన్ను నమ్మని వాడు పెద్ద సెవియా, అరే గణపతి బప్పా మొరియా. ఏం గణపతి ఎలా ఉంది భజన? మీలాగే మీ పాటలు కూడా చాలా చలాకీగా ఉన్నాయి. హలో అరుణ్ చెప్పురా. అవునా సరేరా. ఏమైందిరా బల్లి? నువ్వు అలా నవ్వుకుంటా నవ్వించుకుంటా కూర్చో. ఆ బాబ్జీ గారు బీహార్ నుంచి బాంబులు తెప్పిస్తున్నాడంట నిమజ్జనానికి. అంత డబ్బులు ఎక్కడ ఆడికి? నిన్న లడ్డు వేలం పాట వేసాడంట, 10,000కి వెళ్ళిందంట లడ్డు. ఏం మాట్లాడుతున్నావురా? మన ఊర్లో 10 రూపాయలకి పెట్టినా ఎవడు కొండ కదరా, 10,000కి ఎవడు కొన్నారా? ఆ 10,000తో 10 వీధులు తీన్మార్తో తిప్పుదామని ప్లాన్లు వేస్తున్నారా వాళ్ళు. ప్లాన్ వేయడంలో వాళ్ళు ఫస్ట్ అయితే వాటిని అమలు చేయడంలో మనం ఫస్ట్ రా. అనుపు రోజు ఆట ఆడిద్దాం వాళ్ళని. వాళ్ళని ఆడించాలంటే ముందు మన దగ్గర డబ్బులు ఆడాలి. మనం కూడా ఈ రోజు సాయంత్రం లడ్డు వేలం పాట పెడుతున్నాం. ఆడు 10,000 అమ్మితే మనం 15,000 వరకు తీసుకెళ్దాం. దీన్ని ఓవర్ కి కాన్ఫిడెన్స్ అంటారు. మీ మనుషులంతా ఇంతేరా, ఏ పని చేయకుండా ఉంటే కాన్ఫిడెన్స్ లేదా అంటారు. ఓనీ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఏదైనా పని చేస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకురా అంటారు. మా మనుషులా? మేము మనుషులు అయితే నువ్వు పశువా? నువ్వు ఉండరా. లక్కీ డౌన్ జంక్షన్ లో లడ్డు చేసినట్టు నాకు బాగా తెలుసు. లడ్డు వీపు మీద వినాయకుడు బొమ్మని బాదం పప్పుతో బొడిపొచ్చేలా చేయిస్తాను. కళ్ళకద్దుకొని మరి కొనుక్కెళ్ళిపోతారు. ఎవడో నాతో పాటు రండి రా. ఒరే మధు, బుడతడు నేను బయటకు వెళ్ళాలరా, పని ఉంది. ఒరే మైస్ పొన్ను రారా. తప్పతో ఫోన్ మాట్లాడాలరా మామ. ఎవడు రాకపోతే నేను ఒక్కడిని ఎలా తీసుకొస్తాను రా. ఇక ఈ గణపతి ఖాళీగానే ఉన్నాడు కదా, తీసుకెళ్ళి. గణపతి వస్తావా? లడ్డు తీసుకుని వెంటనే వచ్చేద్దాం. ఈ రోడ్డు నిండా గుంతలేంటి ఇలా ఉన్నాయి? గుంతలా? ఈ గుంతలకి ఎలాగైపోతే మా ఊర్లో ఇంకా ఇలాంటి బోల్డ్ గుంతలు ఉన్నాయి. ఎలాగుంది నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్? నా మూషికాన్ని మిస్ అవుతున్నట్టుంది. మూషికమా? మూషికం ఏంటి? నా వాహనాన్ని ముద్దుగా అలా పిలుచుకుంటాను. అబ్బా నీకు తగ్గట్టు పేరే పెట్టు. సరే దిగు, ఇదే స్వీట్ షాప్. ఎన్ని ఉన్నాయిరా బాబు స్వీట్లు. ఈ షాప్ లో ఒక్కరోజు చేసినా చాలు, టేస్ట్ వంకతో అన్ని ట్రై చేసేయచ్చు. తమ్ముడు ఆ తేప తుడుచుకొని ముందు ఏటి కావాలో చెప్పు. వినాయక వేలం పాటికి మంచి లడ్డు కావాలన్నా. ఎన్ని కేజీలు కావాలి తమ్ముడు? గణపతి ఎన్ని కేజీలు అయితే సరిపోద్దంట? నీ ఆటకి ఎంత కెడతాదో నువ్వే చూసుకో. కేజీ దాటిందంటే నిమజ్జనానికి డీజే ఉండదు అన్న. 1 కేజీ లడ్డూని పెద్ద సైజు బూందీ వేసి బాస్కెట్ బాల్ అంత కనిపించేలా ఇవ్వన్నా. అదే అన్న, బూందీ వేసి బాస్కెట్ బాల్ లాగా. నీ దగ్గర ఎంత ఉందరా తమ్ముడు? 500 ఉందన్నా. 500? అయితే ఇగో ఇది వస్తుంది అన్నా. ఇదేటన్నా ఎంత చిన్నది ఉంది? 500కి అంతే వస్తుందిరా తమ్ముడు. పోనీ పెద్ద మనసు చేసుకుని బాదం పప్పుతో బొడిపొచ్చేలా డిజైన్ అయ్యన్నా. సరే సరే ఇవ్వు. ఇగోరా తమ్ముడు, మళ్ళీ ఎప్పుడు మా షాప్ వైపు రాకు. మీ షాప్ నా వైపు రావద్దని చెప్పండి.
చూసావు గణపతి, డ్రై ఫ్రూట్ తో ఎంత బాగా డిజైన్ చేయించినా పాటకు 10,000 సులాగ్గా వచ్చేద్ది. ఇదిగా ఇది పట్టుకొని కూర్చో చెప్తాను. నెయ్యి సువాసన ఎంత అమోఘంగా ఉంది. గట్టి పట్టుకో గణపతి, గతగల గుంతలక్కడ అయిపోద్ది లడ్డు. పట్టుకున్నానులే, ఒక పట్టు పడతాను. గణపతి, మన లడ్డు దగ్గర బాధ్యగాడి లడ్డు ఊర్లా కనిపిస్తుంది. మన ఏలపాట చూసి బాధ్యగాడి బెండ ఎక్కించిన బేజారు అక్కర్లేదు. గణపతి ఇల్లు ఇక్కడ ఒక ఆఫీస్ జరిగింది తెలుసా? మన మహేష్ గారు బండి వేసుకున్నాం. ఏది గణపతి లడ్డు? గణపతి ఏడెంత కొంత ఇచ్చావు? ఏడి గణపతి? అరే మా లడ్డు తెచ్చావా? ఏట్రా దారిలోనే దొబ్బు తినేసావు మొత్తం, సగం లడ్డు అవగొట్టిసావేట్రా? అరే మహేష్, నేను తినలేదురా ఇది. ఆ గణపతి బ్యాక్ సీట్ లో కూర్చొని బూందీ మొత్తం తినేసాడురా. ఒరే కక్కుర్తున్నావు కొడక, నువ్వు తినేసి ఆ గణపతి మీద తోసేస్తున్నావా? బుడతొట్టడం బల్లిండో పంపినా బాగుంది కదరా, బాధ్యతగా తీసుకొద్దురు. నువ్వేం చేస్తావో తెలీదు. 10 నిమిషాల్లో నీ చేతిలో ఉన్నది లడ్డూలాగా ఉండాలి, ఆ లడ్డు పాటలో ఉండాలి. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేయందేమనగా విజయనగరం పుర ప్రజలు 50 మంది సినిమా పాటలు పాడుకోవడం మానేసి స్వామివారి లడ్డు వేలం పాటకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇట్లు నాటుకుంట్ల యూత్ కమిటీ. ఎవరైనా వస్తారంటావా? అటు చూడు బే. మన లడ్డుకే ఎంతమంది వచ్చారా? సూపర్ రా. అరే మధు, పందిరి పాట 10,000కి పైసా కూడా తక్కువరా. ఏడొచ్చిందేట్రా? వేళపాళ్ళ లేనోడు వీడిని వేలం పాటకి ఎవరు పిలిచారా? మర్యాదగా మాట్లాడండి మేడం. నీకు మర్యాద ఏంట్రా వన్నే మాస్టర్? వెళ్ళి ట్యూషన్ చెప్పుకోకుండా ఇక్కడ తగలబడ్డావు. అయినా ఈవిడతో నాకేట్రా? ఎప్పుడు ఏ తర్వాతే బి, ఈ 1 year తర్వాతే 1B. సూపర్ చెప్పారు సార్. ఏరా మహేష్, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఎంతో చెప్పరా? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మేడం. మేడం కొంచెం రఫ్ వర్క్ చేసుకుంటాను. రఫ్ వర్క్ అంటే రఫ్ ఆడిచ్చేస్తాను. రే కాలేజ్ అయిపోయిందిరా, ఇంకా దానికి భయపడతావేట్రా? అన్నా సొల్లాపి ముందు పాట స్టార్ట్ చేయండి రా. ఓకే, జై గణేష. పందిరి పాట 10,001 రూపాయి. పదండ్రా. అన్నా లడ్డు మీరే ఉంచుకొని 4 ముక్కలు చేసుకుని తినేయండి. సార్ ఏమైంది సార్? పందిరి పాట 10,000 పిచ్చుకుందట్రా మీకు? సార్ రీజనబుల్ గానే చెప్పాం కదా సార్. ఆ లడ్డు చుట్టుకొలతా వైశాల్యం చూసి మాట్లాడండి సార్. నేను చుట్టుకొలతాను కంటి చూపుతో చూసి చెప్పేస్తాను రా. నేను ఏరియాని ఆవలిస్తూ చెప్తాను సార్. వేలం పాటలో ఉన్నప్పుడు మీ వ్యాచ్ పాటాలేంటి సార్? సరే కొంచెం తగ్గిస్తే తేల్చేద్దాం. ఓకే, పందిరి పాట 5,001 రూపాయి. సరే పదండ్రా. మళ్ళీ ఏమైంది సార్? 5,000 తగ్గించాంగా. అర కేజీ లడ్డు పట్టుకుని 5,000 ఏట్రా? పోనీ ఎంత స్టార్ట్ చేయాలో మీరే చెప్పండి సార్. 100 రూపాయలు అయితే ఓకేనా మరి? 100? నాకు లడ్డు కొనడానికి 500 అయింది కదా సార్. నానా 100 రూపాయలు అని చెప్తావా? అందరు నిలిపమంటావా? సరే, పందిరి పాట 100 రూపాయలు. నా పాట 101 రూపాయలు రా నాన్న. నా పాట 102 రూపాయలు. నాన్న 103 రా. 104 రూపాయలు. 105 అమ్మారి. 106. అరే మహేష్, ఏట్రా ఇది? రూపాయి పెంచుకుంటే వెళ్తే మనకున్న డబ్బులు కూడా రావు కదరా. ఇప్పుడు చూడరా నేను ఏం చేస్తాను. ఏం చేస్తావురా? గుంపులోకి వెళ్ళి పంపులో పెంచేస్తాను ఒకేసారి పాటని. నా పాట 500. అదిరా మహేష్. 500 ఒకటోసారి. 500 ఒకటోసారి. 500 ఒకటోసారి. 500 రెండోసారి. 500 రెండోసారి. 500 రెండోసారి. సార్ 500 రెండోసారి సార్. సార్ మీకే సార్ 500 రెండోసారి సార్. మూడోసారి చెప్పేట్రా? ఉండండి సార్. 500 రెండోసారి. 500 1 రూపాయిరా సరదాగా. సరదా సుబ్బారావు గారు 500 ఒకటోసారి. ఈ వన్నే మాస్టర్ దగ్గర డబ్బులు లేనట్లున్నాయి. డబ్బులు లేనప్పుడు ఎందుకు వస్తారో వేలం పాటలకి? నా దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటో మరి? 502 రా. సార్ వారి పాట 502 ఒకటోసారి. 502 ఒకటోసారి. మూషిక, నువ్వేంటి ఇలా వచ్చావు? పిచ్చి మూషిక, నేనంటే నీకు ఎంత ప్రేమ? నా ప్రసాదంతో వ్యాపారం.
ఆ లోపల ఉంది చూడు, అది నాకు పెట్టిన ప్రసాదం. దానిని నలుగురికి పంచడం మానేసి నలుగురిలోని పెట్టి పెంచుతున్నారు. కలికాలం మూసిక, కాటలో కట్టె కాలాలన్నా కాసులే ముఖ్యం. నానా 908 రూపాయలు రా. సార్ వారి పాట 908 రూపాయలు ఒకటోసారి, 908 రూపాయలు ఒకటోసారి, 909 రూపాయలు రా సరదాగా. వయసు మీ నాన్న ఉండడం వల్ల సరదాగా పెరిగిపోతుందిరా. ఏడనుకున్నావు మా డాడీ అంటే. 909 రూపాయలు రెండోసారి, 909 రూపాయలు రెండోసారి. నానా 1000 రూపాయలు మరి. సార్ వారి పాట 1000 రూపాయలు ఒకటోసారి, 1000 రూపాయలు రెండోసారి, 1000 రూపాయలు మూడోసారి. నానా లడ్డు నాదేరా. విత్తలు విడిగా పాడి వీధిగా వీరుడు అనిపించుకున్నారు సార్. మరి మహేష్ ఆ లడ్డు ఇలా తీసుకురారా. లడ్డూరా. నాలుగు వేలు ఏంటి వినాయక ఇది? లడ్డు వల్ల లక్కీగా లాభం వస్తుందేమో అనుకునే లోపు ఎలకొచ్చి మమ్మల్ని ఎదవలను చేసింది. నేను నిమజ్జనం అయ్యేలోపు నేను మునిగిపోయేలా ఉన్నాను. బజార్లో బాబ్జీగాడి ముందు బోయపాటి రేంజ్లో బిల్డప్ డైలాగులు కొట్టాను. రేపటి నుంచి నువ్వు ఉండవు, వీధిలో నా పరువు కూడా ఉండదు. అసలు ఏం చేసామని చిన్నపిల్లలను చూడకుండా ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? నీకోసం ఏం చేద్దామన్నా ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లమే. ఇలా అవుతుందని ముందే తెలిస్తే అసలు పూనుకునేవాడినే కాదు. ఒక పక్క బాబ్జీ గడి ముందు పరుగు పోతుందనే బాధ, రేపటి నుంచి నువ్వు ఉండవనే బాధ. ఈ మిక్స్డ్ ఎమోషన్ నా వల్ల కాదు. నెక్స్ట్ ఇయర్ నుండి చందాలు, పందిర్లు, పూజలు, పాటలు ఏమీ పెట్టను. ఎందుకు పెట్టవు? రావయ్యా మహానుభావ, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? ఊర్లో గుంతల గురించి అడిగి నన్ను మాటల్లో పెట్టేసి నా లడ్డుకు గొంతెట్టేస్తావా? నువ్వు ఒక పట్టు పడతాను అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. నువ్వు పెట్టిన గొంతను కవర్ చేయడానికి ఆ లడ్డుకి టోపీ పెడితే మాకు ఆ ఎలకు టోపీ పెట్టింది. అసలు నాకు చెప్పకుండా ఎందుకు తిన్నావు? కొద్దిగా ఆకలేసింది, తిన్నాను. ఆకలేసిందని 1/2 కేజీ లడ్డు అవలేలుగా తినేస్తావా? సరేలే, ఫ్లాప్ అయిపోయిన సినిమాకి ప్రెస్ మీట్లు ఎందుకు? ఇంకా ఆకలేసింది అన్నావు కదా, పోనీలే. అయినా ఆకలేసిందని అప్పుడే చెప్పుంటే అట్నుంచి అటే వెళ్ళి పునుగులు తినిసి వచ్చేవాళ్ళం కదా. ఆకలేస్తే అన్నం పెట్టే చెయ్యే అన్నమాట నీది. అలా అంటావేడు కలిపితే మన అందరం బతికేది దేనికి? ఆకలి తీర్చుకోవడానికే కదా. అన్నం తింటే ఆకలి తీరిపోయేదానికి నువ్వు అనుకున్నవన్నీ తీరలేదని ఎందుకు బాధపడుతున్నావు? చూడు కనిపితే ప్రతి మనిషిలోనే ఇద్దరు ఉంటారు. ఒకడేమో ఆకలి తీర్చుకొని బతికేటోడు, ఇంకోడు ఆహాన్ని తీర్చుకొని బతుకుతాడు. అహం అంటే తెలుసు కదా, ఇంగ్లీష్ లో ఈగో అంటారు. మనం అనుకున్నది జరిగితే ఆ లోపల ఉన్నాడు సాటిస్ఫై అవుతాడు, మనసు ప్రశాంతంగా ఉంటది. మరి నీ ఈగో సాటిస్ఫై అయిందా? ఎక్కడైంది? నేను అనుకున్నది ఒక్కడు కూడా అవ్వలేదు. ప్రతి మనిషిలోనే ఇద్దరు ఉంటారన్నావు కదా. బయట ఉన్నోడికి తల్లో, తండ్రో, గురువో, స్నేహితుడో ఎవరో ఒకరు సమాధానం చెప్తారు. కానీ నీ లోపల ఉన్నవాడికి సమాధానం చెప్పుకోవాల్సింది నువ్వే కదా. నువ్వు ఎలా చెప్తే వాడు అలా వింటాడు. జరిగింది అని చెప్తే జరిగింది అనుకుంటాడు, జరగలేదు అంటే జరగలేదని అనుకుంటాడు. జరగంది జరిగిందని అలా చెప్తాను కనిపితే. ఫలితం గురించి ఆలోచించి ఈ ప్రక్రియలో నువ్వు పొందిన ప్రయోజనాలను గుర్తించట్లేదు. ఏం ప్రయోజనాలు? నా సింగనాదంలో ప్రసాదం కూడా దక్కలేదు. ఎందుకు పనికిరావని అందరూ అనుకుంటారు. నువ్వు ఎన్ని పనులు చేసావో తెలుసా? నీ అహంకారాన్ని పక్కన పెట్టి చెయ్యి చాచి అందరినీ చందా అడిగాడు. అంకుల్ గారు వినాయక చందా, ఆంటీ గారు చందా. ఆ ప్రక్రియలో ఎన్ని మాటలు పడ్డా ఓర్చుకున్నావు. వచ్చిన మొత్తాన్ని 10 రోజులు ఎలా ఖర్చు చేయాలో చక్కటి ప్రణాళిక వేసావు. నీతో ఉన్న వాళ్ళని ఒక నాయకుడిలా నడిపించావు. మా పందిరిని చూసి ఊర్లో ప్రతి ఒక్కడు ఇది పందిరా, ఏముందిరా అనకపోతే నా పేరు మధువే కాదురా. కష్టం వచ్చినప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా నిలబడ్డావు. వచ్చిన సొమ్ము సరిపోనప్పుడు సమయస్ఫూర్తితో ఆలోచించి సరిచేసావు. ఇవన్నీ నువ్వు పొందిన ప్రయోజనాలే కదా. అయ్యి బాబోయ్, నేను ఇది చేస్తానా? ఈ మేకు చుట్టుగాడు పొడతలో బల్లుడు ఉన్నారు కానీ ఎప్పుడు నా గురించి ఎంతలా చెప్పలేదు కనపతే. నువ్వు మాట్లాడుతుంటే ఏదో తెలియని ఒక పాజిటివ్నెస్ వస్తుంది కనపతే. అసలు ఎవరు కనపతే? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? సమయం సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తానులే. ఓ పర్సనల్లా?
సర్లే నేను పడుకోవాలి, నువ్వు ఇంటికి వెళ్ళు. నేను కూడా ఈ రోజుకి ఇక్కడే పడుకుంటాను. మరి ఇంకెందుకు లేటు, ఇక ఇటుపక్క జీనేసి. డెక్కలాపినా ఈ బొగ్గాలతో సుఖం లేదు. వీళ్ళు పడుకోబెట్టేసి లారీల ముందు కట్టియాలి, ఇంకా హారం లక్కర్లేదు. అవును గణపతి, జనం అంతా ఇన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నారు కదా, దేవుడు ఎవరికైనా కనిపిస్తాడంటావా? దైవం మనుష్య రూపేణ. దేవుడు ఎక్కడో లేడు, నమ్మకం ఉంటే నీలో కూడా ఉంటాడు. ఒరే మహేష్, గణపతి ఏడ్రా? గణపత ఏ కొత్త లడ్డు తీసుకొస్తానన్నాడా? కాదురా, రాత్రి వరకు ఎక్కడ పడుకున్నాడు. పొద్దున్న లేచి వెళ్ళిపోయి ఉంటాడు. అయితే వెళ్ళిపోయాడా? మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీ శశీ పురందరభ్యాం నమః. అరుంధతి వశిష్ఠభాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. బాబు, ఆ విగ్రహాన్ని వ్యాన్ ఎక్కించండి. రే మధు, ఆ విగ్రహాన్ని వ్యాన్ ఎక్కించరా? నాన్నగారు ఎక్కిస్తున్నా. మధు, జొన్నకోటి జంక్షన్ లో ఒక బొమ్మ వెళ్ళగలదు. బాబ్జీ గారు కూడా అటు నుంచి బొమ్మను తీసుకొస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా. ఆ బాబ్జీ గారికి ఎన్నిసార్లు మాటలతో చెప్పినా బల్బు తగ్గట్లేదురా. ఈసారి చేతలతో చెక్మెట్ చెప్తాం. అరే మధు, మేము ఎంత మాట్లాడుతుంటే నువ్వేంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? గణపతి నిమజ్జనానికి వస్తానన్నాడా, ఎక్కడున్నాడా అని చూస్తున్నాను. ఆ గణపతి వస్తాడులే, ఉంది గణపతి నిమజ్జనం గురించి ఆలోచించు. రండి సార్, ప్రసాదం తీసుకోండి. ఇంకొంచెం ఏంటి సార్? తీసుకోండి. ఒరే మహేష్, డబ్బులుండుంటే తీన్మార్ పెట్టిద్దాం రా. ఇదేట్రా ఇంత సప్పగా బీట్? ఒక నిమిషం ఉండు డాడీ. ఏట్రా సరదాగా? డాడీ తీన్మార్ పెట్టించు డాడీ. కొన్ని గంటల్లో అయిపోయేదానికి ఇప్పుడు ఎందుకురా సరదాగా? పెట్టించు డాడీ, ఊపి రావట్లేదు. అబ్బా తినేకిరా అలాగా, పెట్టిస్తాలే. వీడికి ఎప్పుడు ఎంజాయ్ చేయాలో ఎప్పుడు డల్గొనాలో తెలియదురా బాబు. మనం ఎదుకుందాం రండి. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? కొంచెం ప్రసాదం ఏంటి సార్? ఇందాక 2 సార్లు వేయించుకున్నారు కదా సార్. కొంచెం వేయండి, మీ సొమ్మ ఏమన్నా అరిగిపోద్దా? తీసుకోండి. అరే మధు, ఆ బాబ్జీ గాడ బొమ్మ వస్తుందిరా. ఇటు సైడ్ నుంచి వస్తున్నారు, మా బొమ్మ వస్తుంది కనబడట్లే. తీ వెనక్కి తీయండి. ఈ రోడ్డు ఏమైనా నీ బాబు గారు సొమ్ము అనుకుంటున్నావేంట్రా? యారా మధు, ఆ రోజు ఏదో బిల్డప్ మాట్లాడావు, మా ఊరేగింపుకి ముగింపే లేదన్నావు. ముగ్గురితోనే అయిపోతున్నట్టుంది. బాబ్జీ గుర్తేననుకో
బాడీలో ఒక్క బోన్ కూడా మిగలదు. నా బాడీలో బోన్లు మిగులుతాయో లేదో గానీ మీకు మాత్రం ఈ డైలాగులే మిగిలేరా బాబు. అరే మధు, ఆడన్ని మాట్లాడుతున్నా అలా చూస్తూ ఊరుకుంటున్నావు ఇట్రా. పదరా ఆయన జతం కొట్టి చింతకాయ పచ్చడి చేద్దాం. కోపానికి కోపమే సమాధానం అయితే మీ కొంపలన్నీ కొన్ని రోజుల్లోనే కొల్లేరైపోవు. రే నువ్వు ఆగరా బాబ్జీ. నీతో నేను సవాల్లో ఓడిపోయి ఉండొచ్చేమో గానీ ఈ 10 రోజుల్లో నేను ఎన్నో తెలుసుకున్నాను రా. నా జీవితంలో నేను గెలవగలననే నమ్మకం నాకు వచ్చింది. అందుకే పండగ రోజు మొదలైన మన గొడవ నిమజ్జనం రోజు ముగించేద్దాం అనుకుంటున్నాను. ఇద్దరం కలిసి దగ్గరుండి నిమజ్జనం జరిపిద్దాం. మీతో మేం కలిసేదేట్రా బాబ్జీ, నువ్వు నేను వేసే బట్టల బ్రాండ్ వేరే ఉండొచ్చు, నువ్వు నేను ఉండే ఇల్లుల సైజు వేరే ఉండొచ్చు, కానీ మనందరం మొక్కే దేవుడు ఒక్కడే. అలాంటి ఆ దేవుడు పండగ అప్పుడు ఎందుకురా మనం కొట్టుకోవడం? ఒరే మధు, ఆడు సావు డైలాగులు చెప్తుంటే నువ్వేట్రా స్వామీజీలా సూక్తులు చెప్తున్నా. ఒరే మహేష్, ఆవేశం వల్ల అనర్థాలే జరుగుతాయి కానీ అద్భుతాలు జరగవురా. కోపంతో కంగారు పడకుండా నిదానంగా నించొని ఆలోచించు. గణపతి, గణపతి ఎక్కడున్నావు? ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? కొంచెం పులిహార వేస్తారని. మళ్ళీనా? మీరే ఇలా ఉంటే పిల్లలకి ఇంకేం పాఠాలు చెప్తారండి బాబు? అలాగంటారేంటి సార్? ఆకలేస్తే అడగకూడదు ఏంటి? అడగొచ్చు, అడుక్కోకూడదు. ఏదో ఒకటండి, మీరు ఏంటి? ఈడేంట్రా ఎలా దూకిసాడు? చెత్తనా కొడక, ఏంట్రా అలా దూకావు? ఏం లేదురా, పదండి. నిన్నటి వరకు హడావుడిగా ఉండేదిరా, ఇప్పుడు చూడు ఎలా పోసిపోయిందో. మళ్ళీ ఒక సంవత్సరం వరకు ఆగాలి. రూపాయి కూడా మిగలలేదురా. అన్నదానం ఎలా పెడతామో ఏంటో. మళ్ళీ ఇంటింటికి వెళ్ళి చందా తండడమే. నెగ్గాడు, కానీ నేను పెట్టిన పరీక్షలో కాదు, జీవితం పెట్టిన పరీక్షలో. మనుషులందరూ ఆ మధులాగే పూజల్లోనూ విగ్రహాల్లోనూ మాత్రమే ఉందనుకుంటారు, కానీ వాళ్ళు అన్నం పెట్టే చేతిలోనూ సాయం చేయాలి అని అనుకునే మనసులోనే ఉంటుందని గ్రహించడం లేదు. 9 రోజుల్లో తను తెలుసుకున్నది, గ్రహించింది 10వ రోజు అమలు చేశాడు, మార్పు చెందాడు. ఎంతకంటే గొప్ప విజయం ఇంకేముంది? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.
ఆడంబరాలు ఆర్భాటాలు దేవుడు ఎప్పుడు చూడను కాదు. సాంప్రదాయంలో ఉన్న సారాంశాన్ని తెలుసుకుంటే చాలు. మట్టి బొమ్మతో పూజించమని చెప్పే మన సాంప్రదాయానికి మేడలు కట్టే అంత సొమ్మెందుకు? ఒక పూట నింపే ప్రసాదానికి పాటెందుకు? దేవుడి కోసం ఏది త్యాగం చేయక్కర్లేదు, ఏవేవో యాగాలు చేయక్కర్లేదు. తను పెరిగే విగ్రహాల అడుగుల్లో కాదు, నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఉంటాడు అన్నదే ఈ కథ యొక్క సారాంశం. చివరిగా చిన్న మాట, దేవుని నమ్మి ముందడుగెయ్యు, నిన్ను నమ్మిన వారిని వెనకడుగేయకుండా చూడు. ఇట్లు మీ సాయి కిరణ్ అండలూరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నువ్వు ఉండరా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫిల్మీ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి.